సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. సో ఈరోజు రెండు ఎడిటోరియల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పాకిస్తాన్కి సంబంధించింది, ఇంకొకటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్కి సంబంధించింది. సో మనం పిక్ చేసుకునే ఎడిటోరియల్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొచ్చేది మనం పిక్ చేసుకుందాము. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి ఏదైనా ఒకటే, ఎందుకంటే వాళ్ళు వొకాబులరీ చూస్తారు. బట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఎడిటోరియల్స్, జనరల్ నాలెడ్జ్ పరంగా ఎన్హాన్స్ అయ్యే ఎడిటోరియల్స్ మనం పిక్ చేసుకుంటాం. సో ఈరోజు మనం పిక్ చేసుకున్న ఎడిటోరియల్ వచ్చేసి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ ఏంటి, వాట్ ఈజ్ ఐసీసీ? ICC is ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అయిపోయింది అది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఏం జరిగింది అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్. దిస్ ఈజ్ ద వాల్యూ ఎడిషన్ ఫ్రమ్ టుడే. సో ఎప్పుడైనా సరే ఇది అందరు ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్, ఆల్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక న్యూస్ కానీ, మన ఏదైనా ఒక సంస్థ కానీ అది న్యూస్లోకి వచ్చింది అంటే దానిపైన క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసీసీ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీనిపైన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ, బ్యాంక్ వాళ్ళకి మెయిన్స్లో కానీ, కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఏది న్యూస్లో ఉందో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఐసీసీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి లెట్స్ గో త్రూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. తర్వాత మనం లైన్ బై లైన్ అనాలిసిస్కి వెళ్దాం. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒక పర్మనెంట్ ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్గా మనం చెప్పొచ్చు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రాసిక్యూట్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రేవెస్ట్ క్రైమ్. గ్రేవెస్ట్ అంటే చాలా సీరియస్ క్రైమ్స్ చేసిన ఇండివిజువల్స్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వీళ్ళు హాని చేశారు, నష్టం కలిగించారు అనుకునేటప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఇంటర్నేషనల్ కోర్టే మనకి ఐసీసీ అనమాట. అయితే ప్రధానంగా ఎటువంటి క్రైమ్స్? జెనోసైడ్ ఏంటంటే ఒక జాతిని అంతం చేయడానికి ట్రై చేయడం కావచ్చు, వార్ క్రైమ్స్ యుద్ధ నేరాలు చేసేవాళ్ళు కావచ్చు, క్రైమ్స్ ఎగెనెస్ట్ హ్యుమానిటీ, సో మానవత్వానికి మచ్చ కలిగించేలాంటి తప్పులు చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు, ఘోరాలు చేసేవారు, అలాగే క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్, అనవసరంగా వేరే వాళ్ళ మీద దాడికి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? మనకి రోమ్ స్టాట్యూట్ కింద. ఇట్ వాజ్ క్రియేటెడ్ బై ద రోమ్ స్టాట్యూట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అడాప్టెడ్ ఆన్ July 17, 1998. కాకపోతే అమల్లోకి వచ్చింది మీకు అడుగుతారు July 1, 2002. ఏ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చిందంటే 1 July 2002 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? బేస్డ్ ఆన్ రోమ్ స్టాట్యూట్ గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ద హేగ్, నెదర్లాండ్స్. ఇది ఎక్కడుంది? ద హేగ్ అనే సిటీలో, నెదర్లాండ్స్లో ఉంది. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా మనకు ఉంది. ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, అది వేరు, ఇది వేరు. దానిలా కాకుండా ఇదేం చేస్తుందంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విచ్ సెటిల్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్. డిఫరెంట్ కంట్రీస్ మధ్య గొడవలు అయితే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సెటిల్ చేస్తుంది. కానీ ఐసీసీ అనేది ఇండివిజువల్స్, వ్యక్తుల పైన, కంట్రీ పైన కాదమ్మా. ఇది వ్యక్తుల పైన ఏమైనా నేరారోపణలు మోపితే వాటిని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఐసీసీ. ఐసీజే రెండు కంట్రీస్ మధ్య, ఐసీసీ వ్యక్తి, ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తే అతనిపైన నేరారోపణలు వస్తే అతన్ని ప్రాసిక్యూట్ చేస్తుంది ఐసీసీ. అయితే దీని జ్యూరిస్డిక్షన్ ఏంటి, దీని పరిధి ఏంటి అంటే మనకి ఇది ఎవరెవరిని ప్రాసిక్యూట్ చేయగలుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద క్రైమ్స్ అక్కర్డ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఎ స్టేట్ పార్టీ. అంటే ఇప్పుడు ఈ రోమ్ స్టాట్యూట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా దీన్ని తయారు చేశారని చెప్తాం, ఐసీసీ క్రియేట్ చేశారని చెప్తాం. సో దీంట్లో ఎన్ని కంట్రీస్ అయితే దీనికి పార్టీగా ఉన్నాయంటే, ఎవరైతే దీంట్లో సంతకాలు చేసి దీంట్లో భాగస్వాములు అయ్యారో ఆ కంట్రీస్ యొక్క భూభాగంలో జరిగిన నేరాలు మాత్రమే దీని పరిధిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్, రష్యా అనేది దీంట్లో భాగం కాదు. సో రష్యాలో ఏదైనా వార్ క్రైమ్ జరిగితే అది ఐసీసీ పరిధిలోకి రాదు. సో ఏ కంట్రీస్ అయితే దీంట్లో భాగస్వాములో, ఇందులో ట్రీటీలో మెంబర్సో వాళ్ళ పరిధిలో, వాళ్ళ టెరిటరీలో ఏమైనా తప్పులు జరిగితే మాత్రమే దీని పరిధిలోకి వస్తుంది. లేదా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి ఏదైనా కేసు రిఫర్ చేసినా సరే అప్పుడు ఇది దాని గురించి మాట్లాడవచ్చు. లేదా నాన్ మెంబర్ స్టేట్ ఐసీసీ జ్యూరిస్డిక్షన్ని యాక్సెప్ట్ చేస్తే, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి లైక్ యుక్రెయిన్, ఇందులో మెంబర్ కాకపోయినప్పటికీ కూడా మీ జ్యూరిస్డిక్షన్, మా దేశంలో జరిగే క్రైమ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, మీకు జ్యూరిస్డిక్షన్ ఉంటుందని వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి సంతకం పెట్టి, అప్పుడు కూడా చేయొచ్చు. సో ఎయిదర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యుఎన్ఎస్సి వీళ్ళకి రిఫర్ చేసినా, లేకపోతే ఈ మెంబర్ కంట్రీ టెరిటరీలో క్రైమ్ జరిగినా, లేదా నాన్ మెంబర్ కంట్రీ దీని జ్యూరిస్డిక్షన్ని యాక్సెప్ట్ చేసిన, ఈ మూడు సందర్భాల్లో కూడా ఐసీసీ ఇండివిజువల్స్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాసిక్యూట్ చేయగలుగుతుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్.
అలాగే దీని ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా చూద్దాం. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇది యునైటెడ్ నేషన్స్లో భాగమా అంటే నో, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, గుర్తుపెట్టుకోవాలి. కానీ దాంతో కోఆపరేట్ చేస్తుంది. ఇది యునైటెడ్ నేషన్స్లో భాగం కాదు, ఐక్యరాజ్య సమితిలో భాగం కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. అంటే ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చేసింది, తీర్పు ఇచ్చిన తర్వాత అమల్లోకి ఎవరు అమలు చేయాలి? అమలు చేయలేదు ఇది. ఎందుకంటే దీనికంటూ పోలీస్ డిపార్ట్మెంటు, దీనికంటూ జైళ్ళు ఉండవు. సో ఇది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇట్ రిలైస్ ఆన్ మెంబర్ స్టేట్స్ టు ఎగ్జిక్యూట్ అరెస్ట్ వారెంట్స్. ఒక అరెస్ట్ వారెంట్ ఇది ఇష్యూ చేయగలుగుతుంది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎవరు చేయాలి? దీని మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ పోలీసులు, ఆ కంట్రీస్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇది ఆధారపడుతుంది తప్పితే తినికంటూ సెపరేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉండదు. ఓకే, సో వీళ్ళకి వేరే వాళ్ళ మీద అంటే ఇట్ ఈస్ డిపెండెంట్ అనమాట. వారెంట్ ఇష్యూ చేయగలుగుతుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ సర్టెన్ మెంబర్ స్టేట్, దీంట్లో ఏదైతే కంట్రీ మెంబర్గా ఉందో, ఇక్కడ స్టేట్ అంటే రాష్ట్రం అని కాదమ్మా, కంట్రీ అనే ఏదైతే మెంబర్గా ఉందో ఆ కంట్రీ పైన ఆధారపడి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. అయితే ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్ మీదే ఫోకస్ చేసింది. ఆఫ్రికన్ లీడర్స్ కొంచెం అంత పవర్ఫుల్ కాదు కాబట్టి వాళ్ళపైన ఫోకస్ చేసిందని. అండ్ సో వేరే కంట్రీస్ వాళ్ళ మీద జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొన్ని దేశాలు ఒక వీక్ ఆఫ్రికన్ నేషన్ లీడర్స్ పైన ఫోకస్ చేసి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే హైలైట్ చేసి వాళ్ళని దీని ద్వారా అరెస్ట్ చేయించారు అనేది ఒక ఆరోపణ. అంటే పవర్ఫుల్ కంట్రీస్ పవర్ఫుల్ లీడర్స్ని టచ్ చేయలేకపోతుంది, కొంచెం వెనకబడిన వాళ్ళు మాత్రం పడిపోతుంది అనేది ఒక దీనిపైన ప్రధానమైన ఆరోపణ. మేజర్ ఛాలెంజ్ ఏంటంటే యుఎస్, చైనా, రష్యా, ఇండియా ఇందులో మెంబర్స్ కాదు. అండ్ చాలామంది లీడర్స్ కూడా ఏం చేస్తారంటే ఈ ఐసీసీ మెంబర్ కంట్రీస్కి వెళ్ళరు, ఎందుకంటే వెళ్తే ఆ కంట్రీస్ యొక్క పోలీసులు అది వాడేస్తుంది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఇండియాలో విచ్చలవిడిగా తిరుగు, ఐసీసీకి ఇక్కడ జ్యూరిస్డిక్షన్ లేదు. రష్యాలో తిరుగు, జ్యూరిస్డిక్షన్ లేదు. యుఎస్లో తిరుగు, లేదు. ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ కంట్రీస్లో నువ్వు అడుగు పెడితేనే అది అరెస్ట్ చేయగలుగుతుంది. నువ్వు అడుగు పెట్టకపోతే నేనేమీ చేయలేదు, అడుగు పెట్టకపోతే నేనేమీ చేయలేదు. అందుకని అడుగు పెట్టకపోతే ఏమీ చేయలేదు కాబట్టి ఈ వీళ్ళు లీడర్స్ ఎవరి మీద అయితే అరెస్ట్ వారెంట్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంట్రీస్కి వెళ్ళడం అనేది మానేస్తారు. ఆ రకంగా అరెస్ట్ అనేది తప్పించుకుంటారు. ఇది మేజర్ ఛాలెంజ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో కీప్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ యువర్ మైండ్. నౌ లెట్స్ బిగిన్ లైన్ బై లైన్ అనాలిసిస్. సో టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్ రేర్ సక్సెస్, అంటే అరుదైన విజయం. అరుదైన విజయం అంటే ఐసీసీ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం అనేది చాలా పెద్ద విషయం. పేరుకైతే పెట్టారు కానీ అనుకున్నంతగా అది సక్సెస్ సాధించలేదు. చాలా రేర్గా మాత్రమే సాధించగలుగుతుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఐసీసీ స్టిల్ డిపెండెంట్ ఆన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ టు పర్సూ ఇట్స్ వర్క్. తన వర్క్ని తను పర్సూ చేయాలి. పర్సూ అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నా అది సాధించడానికి చేసే ప్రయత్నాన్ని మనం పర్సూట్ అంటాం. పర్సూట్ ఆఫ్ సక్సెస్ కోసం చేసే ప్రయత్నం అన్వేషణ అంటాం. సో తన అన్వేషణ, తన వర్క్ తను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అది ఇప్పటికీ దేని మీద డిపెండ్ అవుతుంది? జియో పొలిటికల్ ఇంట్రెస్ట్స్. అంటే కొన్ని దేశాలకి పలానా వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటే అప్పుడు ఐసీసీని వాడేసుకొని చేస్తారు తప్పితే ఏ కంట్రీస్కి ఏ ఇంట్రెస్ట్ లేదనుకోండి అప్పుడు ఐసీసీ తన పని తాను స్వయంగా చెయ్యలేదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల ఒక కంట్రీకి ఉపయోగం అనుకుంటే అప్పుడు ఐసీసీలో నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ వాడేస్తారు. లేకపోతే మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయవు కంట్రీస్. అది పరిస్థితి. The arrest of former president of Philippines, Rodrigo Duterte, on a warrant issued by International Criminal Court marks a rare success in the ICC's attempts to make senior political figures, especially those who have held or still hold public office, accountable for their crimes. So, former president of ఫిలిప్పీన్స్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేశారంటే ఇది గొప్ప విషయమేనమ్మా. ఎందుకంటే ఒక దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన్ని అరెస్ట్ చేయడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. సో గొప్ప విషయంగానే చెప్పాలి. అందుకే ఇది ఒక రేర్ సక్సెస్. ఎవరైనా రోడ్రిగో డుటర్టే. సో దేన్ని బేస్ చేసుకొని ఆన్ ఏ వారెంట్ ఇష్యూడ్ బై ఐసీసీ ఇష్యూ చేసిన ఒక వారెంట్ని బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ మార్క్స్ ఎ రేర్ సక్సెస్. ఇది ఒక అరుదైన విజయంగా మనం అభివర్ణించవచ్చు. ఇన్ ది ఐసీసీస్ అటెంప్ట్స్ టు మేక్ సీనియర్ పొలిటికల్ ఫిగర్స్ అంటే దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు, దౌత్యవేత్తలు, మినిస్టర్స్ ఇట్లాంటి వాళ్ళని కూడా పబ్లిక్ ఆఫీస్ అంటే ఈ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, పిఎం కానీ సీఎం కానీ ఇట్లాంటి వాళ్ళు, అంటే ఇప్పటికీ అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఒకప్పుడు అధికారాన్ని చలాయించిన వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళని కూడా అకౌంటబుల్ చేయడంలో ఫర్ దేర్ క్రైమ్స్, వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళని జవాబుదారీగా చేయడంలో ఐసీసీ విజయం సాధించిందనే చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది విజయం సాధించిందనే మనం చెప్పాలి. అర్థమైందమ్మా? సో అలాంటి వాళ్ళని కూడా జవాబుదారీగా చేయడంలో ఇప్పుడు ఒక రేర్ సక్సెస్గా ఈ పర్టికులర్ కేసు పరంగా మనం రేర్ సక్సెస్ అని చెప్పి
చెప్పొచ్చు. అకౌంటబుల్ అంటే అర్థం ఏంటి? జవాబుదారీతనం. జవాబుదారీతనం అంటే నువ్వు తప్పు చేస్తే దానికి నువ్వు సమాధానం చెప్పే పరిస్థితి కల్పించడం. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అకౌంటబుల్గా ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు చేసిన పని వల్ల ఏదైనా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ జరిగితే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. నాకు సంబంధం లేదు అని అనడానికి లేదు. నాకు సంబంధం లేదు అని అనకుండా మనం చేసిన దానికి మనం సమాధానం చెప్పుకునే పరిస్థితిని మనం జవాబుదారీతనం అంటాము. ఇంగ్లీష్లో అకౌంటబిలిటీ అంటాం. అలాగే నువ్వు ఎప్పుడో క్రైమ్ చేసేసావు, ఇప్పుడు నాకేం సంబంధం లేదంటే కుదరదు. ఎప్పుడో క్రైమ్ చేసినా సరే ఈరోజు నువ్వు సమాధానం చెప్పే పరిస్థితిని ఈరోజు ఐసీసీ క్రియేట్ చేసింది, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫిలిప్పీన్స్ ఎక్స్ ప్రెసిడెంట్. హౌవెవర్ ఇట్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్డ్. అయితే ఒక విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అక్నాలెడ్జ్ అంటే యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి అని అర్థం. ఏంటి ఒప్పుకోవాలి? దట్ ఓన్లీ ఏ సెట్ ఆఫ్ ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ లెడ్ టు మిస్టర్ డురేట్స్ అరెస్ట్. అయితే ఇతని అరెస్ట్కి నిజంగా ఐసీసీ యొక్క బలం కారణమైందంటే కాదు. కొన్ని ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు. ఫేవరబుల్ అంటే అనుకూలించే కొన్ని పరిస్థితులు దీనికి ఈ అరెస్ట్కి దోహదపడ్డాయి. అండ్ హిజ్ బీయింగ్ ఫ్లోన్ టు ద హేగ్. హేగ్ ఎక్కడ? హేగ్ అనేది ఏంటి? హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐసీసీ. సో అతన్ని అరెస్ట్ చేసి అతన్ని హేగ్కి తరలించడానికి కొన్ని ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ మనకి ఉపయోగపడ్డాయి. ఏంటవి? ద వారెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ది గవర్నమెంట్ హెడెడ్ బై ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. And the decision may have been the fallout of his differences with the Vice President Sara Duterte, Mr. Duterte's daughter, who is embroiled in impeachment proceedings. చూసారా ఎలా ఉన్నాయి పరిస్థితులు? సో దిస్ వారెంట్ ఇది ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసింది. ఆ గవర్నమెంట్ హెడ్ ఎవరు ఇప్పుడు? ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. అయితే ఈ డెసిషన్ అనేది మే హ్యావ్ బీన్ ద ఫాలోఅవుట్ అంటే అర్థం ఏంటి? కాన్సిక్వెన్స్. ఫాలోఅవుట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కాన్సిక్వెన్స్ అని అర్థం. ఫాలోఅవుట్ మీన్స్ కాన్సిక్వెన్స్. దిస్ మే హ్యావ్ బీన్ ది ఫాలోఅవుట్ ఆఫ్ హిజ్ డిఫరెన్సెస్ విత్ వైస్ ప్రెసిడెంట్ సారా డుటెర్టే. సో ఈయనకి వైస్ ప్రెసిడెంట్తో ఈ మధ్యన గొడవలు అయ్యాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో ఆవిడెవరు? మిస్టర్ డుటెర్టేస్ డాటర్. ఇందాక మనం ఎవరైతే ఎక్స్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేసామో ఆయన యొక్క కూతురు. సో ఈవిడ వైస్ ప్రెసిడెంట్గా ఉంది. ఈవిడకి ఇప్పుడున్న ప్రెసిడెంట్కి మధ్య విభేదాలు వచ్చాయి, డిఫరెన్సెస్ వచ్చాయి. సో దానిని మనసులో పెట్టేసుకొని సో ఈవిడ హూ ఈజ్ ఎంబ్రాయిల్డ్ ఇన్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్. సో తను రిమూవ్ చేసే ప్రొసీడింగ్స్ ఇప్పుడు నడుస్తుంది. ఇంపీచ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? అఫీషియల్ రిమూవల్. అంటే ఒక హై లెవెల్లో ఉన్న ఆఫీసర్, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు జడ్జి ఇట్లాంటి వాళ్ళకి ఇంపీచ్మెంట్ అనే పదాన్ని మనం వాడతాము. సో హై లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని అఫీషియల్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేసే ప్రక్రియను మనం ఇంపీచ్మెంట్ అని చెప్పి అంటాం. సో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఎంబ్రాయిల్డ్ అంటే అందులో ఇరుక్కుంది అన్నట్టు. ఎంబ్రాయిల్డ్ అనేది కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీలో ఇరుక్కుంది, క్రైమ్లో ఇరుక్కుంది అలా అని అర్థం అనమాట. సో అట్లా ఇరుక్కున్న ఈవిడ మీద కైండ్ ఆఫ్ కోపంతో వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయడానికి ఆయన సహకరించినట్టుగా కనిపిస్తోంది. ఐసీసీ వారెంట్స్ ఇన్వేరియబుల్లీ రిమైన్ అన్ఎగ్జిక్యూటెడ్. ఐసీసీ వారెంట్స్ అయితే ఇష్యూ చేస్తుంది, కానీ ఇన్వేరియబుల్ అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే రిమైన్ అన్ఎగ్జిక్యూటెడ్. అవి ఎగ్జిక్యూట్ చేయరు. అలాగే బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన పైన కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రెసిడెంట్ మీద కూడా దిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసింది. కానీ రష్యా ప్రెసిడెంట్ని టచ్ చేసే దమ్ము ఉంది ఎవరికన్నా? లేదు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని టచ్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. కాకపోతే ఏంటంటే అరెస్ట్ చేయాలంటే వాళ్ళు ఈ ఐసీసీ మెంబర్ స్టేట్లోకి రావాలి. ఎందుకంటే రష్యాకి వీళ్ళు వెళ్ళలేరు. రష్యా ఈజ్ నాట్ ఏ మెంబర్ కంట్రీ. సో రష్యన్ ప్రెసిడెంట్ ఐసీసీ మెంబర్ స్టేట్లో ఏదో స్టేట్ని విజిట్ చేస్తే అప్పుడు ఈ మెంబర్ స్టేట్స్ ఆర్ బౌండ్ టు ఎగ్జిక్యూట్ దట్ ఆర్డర్. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కాబట్టి పుతిన్ని అరెస్ట్ చేయాలి. కానీ వాళ్ళకి ధైర్యం ఉంటుందా? రష్యన్ ప్రెసిడెంట్ టచ్ చేసి వాళ్ళతో పెట్టుకుంటారా? పెట్టుకోరు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ యొక్క వారెంట్స్ అనేవి దే రిమైన్ అన్ఎగ్జిక్యూటెడ్. వాటిని ఎవరు కూడా ఎగ్జిక్యూట్ చెయ్యరు. అవి అలాగే ఉండిపోతాయి అని అర్థం. అన్లెస్ నేషనల్ గవర్నమెంట్స్ కోఆపరేట్ విత్ ది ఐసీసీ. నేషనల్ గవర్నమెంట్స్ అంటే ఆ పర్టిక్యులర్ కంట్రీ యొక్క గవర్నమెంట్స్ ఐసీసీతో కోఆపరేట్ చేస్తే తప్పితే ఈ వారెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం ఇంపాసిబుల్. ఎగ్జిక్యూట్ అంటే అమల్లోకి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఏ ఫీచర్ దట్ ఆఫెన్ డిలేస్ అండ్ స్టైమీస్ మోస్ట్ ఐసీసీ ప్రాసిక్యూషన్స్. ఈ ఫీచరే చాలా సందర్భాల్లో డిలే చేస్తుంది ఐసీసీ యొక్క ప్రాసిక్యూషన్ అంటే విచారణ. ప్రాసిక్యూట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? లీగల్గా కేసుని టేకప్ చేసి విచారించడాన్ని ప్రాసిక్యూట్ చేయడం అంటాం. సో దాన్ని చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నాం? ఇది డిలే చేస్తుంది. మరియు స్టైమీ అంటే అబ్స్ట్రక్ట్ చేస్తుంది. స్టైమీ అనే పదం చాలా రోజులుగా వింటున్నాం. అబ్స్ట్రక్ట్, హిండర్. సో ఇట్లా హ్యాంపర్
ఇలా చేస్తుందన్నమాట. ఐసీసీ ప్రాసిక్యూషన్ జరగకుండా ఈ నేషనల్ గవర్నమెంట్స్ కొన్నిసార్లు సపోర్ట్ చేయకపోవడం వల్ల ప్రాసెస్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది. Mr. Duterte has been accused of the crime against humanity of murder. So ఇతని పైన వచ్చిన ఆరోపణ ఏంటి? has been accused of. ఇది మీ కాంబినేషన్ అమ్మా. accused is always followed by of. సో accused of అంటే ఆరోపణ. ఆయన పైన పడ్డ ఆరోపణ ఏంటి? ది క్రైమ్ అగెన్స్ట్ హ్యుమానిటీ ఆఫ్ మర్డర్. ఓకే, మర్డర్ చేశారు అనేది. సో మర్డర్ అనేది క్రైమ్ అగెన్స్ట్ హ్యుమానిటీ అని మనం అంటాం. సో అటువంటి ఆరోపణ ఆయన పైన ఉంది. ద రిఫరెన్స్ ఈజ్ టు హిజ్ వార్ ఆన్ డ్రగ్స్. సో రిఫరెన్స్ ఏంటి? ఆయన డ్రగ్స్ పైన ఆయన యుద్ధం చేశారని. ఏ క్యాంపెయిన్ ఆఫ్ స్టేట్ బ్యాక్డ్ కిల్లింగ్. సో డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నామన్న పేరుతో గవర్నమెంటే చాలామందిని చంపించింది. స్టేట్ బ్యాక్డ్ అంటే గవర్నమెంట్, బ్యాక్డ్ అంటే సపోర్టెడ్. బ్యాక్ అంటే వెనకాలని కాదమ్మా, బ్యాక్ అంటే సపోర్ట్ అని అర్థం. స్టేట్ బ్యాక్ కిల్లింగ్ వెన్ హీ వాజ్ మేయర్ ఆఫ్ డావోస్ సిటీ మేయర్గా ఉన్నప్పుడు ఆయన ఈ కిల్లింగ్స్ని అఫీషియల్గా సపోర్ట్ చేశారని. అండ్ లేటర్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ద ఐసీసీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద సిచ్యువేషన్ బిట్వీన్ 2011 and 2019. 2019 మధ్య సిచ్యువేషన్ని ఐసీసీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. యాజ్ హీ ఫార్మల్లీ పుల్డ్ హిజ్ కంట్రీ అవుట్ ఆఫ్ ఐసీసీ మెంబర్షిప్. ఆ తర్వాత ఆయన ఐసీసీ మెంబర్షిప్ నుంచి ఆయన కంట్రీని బయటికి తెచ్చేశారు. హౌవెవర్ ద ప్రీ ట్రయల్ ఛాంబర్ హ్యాస్ డిటర్మైన్డ్ దట్ డిస్పైట్ ద కంట్రీ నాట్ బీయింగ్ ఏ స్టేట్ పార్టీ నౌ, it has jurisdiction to try crimes committed by individuals during the time Philippines was a party. ఇప్పుడు ఫిలిప్పీన్స్ అనేది స్టేట్ పార్టీ కాదు. అంటే ఫిలిప్పీన్స్ అనేది ఐసీసీలో మెంబర్ కంట్రీ ఇప్పుడు కాదు, కానీ ఈ క్రైమ్ జరిగిన నాటికి ఐసీసీ అందులో మెంబరా అంటే మెంబరే. ఈ క్రైమ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఐసీసీలో ఫిలిప్పీన్స్ అనేది ఐసీసీలో మెంబర్ అంటే 100% మెంబరే. సో కాబట్టి ఐసీసీ యొక్క ప్రీ ట్రయల్ అంటే విచారణ జరగడానికి ముందు విచారణ జరపాలా లేదా అని నిర్ణయించే ఛాంబర్ని ప్రీ ట్రయల్ ఛాంబర్ అంటారు. ట్రయల్ అంటే విచారణ. ఏ విచారణ? లీగల్, న్యాయపరంగా అంటే కోర్టు పరంగా జరిగే విచారణ మనం ట్రయల్ అంటాం. ప్రీ ట్రయల్ అంటే ఇంక విచారణ జరగడానికి ముందు డిసైడ్ చేసేది ప్రీ ట్రయల్ ఛాంబర్. ఇది ఏం డిటర్మైన్ చేసింది? దట్ డిస్పైట్ ద కంట్రీ నాట్ బీయింగ్ ఏ స్టేట్ పార్టీ నౌ, ఇప్పుడు అందులో భాగం కానప్పటికీ కూడా ఇట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి ఉంది, మాకు స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేనికి? టు ట్రై అంటే ఏంటి? ప్రయత్నించడమా? నో. ఇక్కడ ట్రై అనేది ఇక్కడ ట్రయల్ అనే నౌన్కి వర్బ్ ఫామ్. ట్రయల్ అంటే విచారణ. సో ట్రై అంటే విచారించడం. సో విచారించడానికి దేనిపైన? క్రైమ్స్ కమిటెడ్ బై ఇండివిజువల్స్ కమిట్ చేసిన క్రైమ్స్, కమిట్ అంటే చేసిన. డ్యూరింగ్ ద టైమ్ ఫిలిప్పీన్స్ వాజ్ ఏ పార్టీ. ఫిలిప్పీన్స్ ఐసీసీలో మెంబర్గా ఉన్నప్పుడు సో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళ మీద ఇప్పుడు విచారణ జరపడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి అని ఐసీసీ ప్రీ ట్రయల్ ఛాంబర్ డిటర్మైన్ చేసింది. ఇప్పుడు ఫిలిప్పీన్స్ మెంబర్ కాకపోవచ్చు, కానీ ఒకప్పుడు మెంబర్గా ఉన్నప్పుడు కొంతమంది చేసిన తప్పులపైన ఈరోజు కూడా మనం శిక్ష వేయొచ్చు, విచారణ జరపొచ్చని ఐసీసీ చెప్పడం జరిగింది. ది ఐసీసీ, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి వద్దాం. ది ఐసీసీ వాజ్ క్రియేటెడ్ బై ద రోమ్ స్టాట్యూట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. ఇన్ రెస్పాన్స్ టు ఎ నీడ్ టు హ్యావ్ ఎ పర్మనెంట్ కోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ యాడ్ హాక్ ట్రైబ్యునల్స్. ట్రైబ్యునల్ అంటే స్పెషల్ కోర్ట్స్, ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఏర్పాటు చేయబడ్డే స్పెషల్ కోర్ట్స్ని మనం ట్రైబ్యునల్స్ అంటాం. గ్రీన్ ట్రైబ్యునల్ అన్నారనుకోండి, సో క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్ వీటికి సంబంధించిన కేసులు అది హ్యాండిల్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇండియాలో ఎన్సీఎల్టీ అంటాం. సో ఇది కార్పొరేట్ లాకి సంబంధించినవి, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినవి, ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఎన్సీఎల్టీ హ్యాండిల్ చేస్తుంది. సో ట్రైబ్యునల్ కొన్ని స్పెషల్ పర్పస్ కోసం, స్పెసిఫిక్ కేసెస్ని హ్యాండిల్ చేయడం కోసం ఏర్పాటు చేయబడే స్పెషల్ కోర్ట్స్ అనమాట. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే యాడ్ హాక్ ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి? యాడ్ హాక్ అంటే టెంపరీగా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు, అది పర్మనెంట్ కాదు. పర్మనెంట్కి ఆపోజిట్ వర్డ్ యాడ్ హాక్గా మనం చెప్పొచ్చు. యాడ్ హాక్ అంటే క్రియేటెడ్ ఫర్ ఏ టెంపరీ పర్పస్, ఆ పర్పస్ కోసం క్రియేట్ చేస్తారు, పర్పస్ అవగానే దాన్ని క్లోజ్ చేస్తారు. సో జనరల్గా ఇలాగ ఎప్పటికప్పుడు యాడ్ హాక్ ట్రైబ్యునల్స్ క్రియేట్ చేసుకునే బదులు ఒక పర్మనెంట్ కోర్టు ఉండడం అనేది అవసరం అని భావించి ఐసీసీ క్రియేట్ చేయడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ వార్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ. ఇట్ has no power of enforcement and is dependent on the national interests of the big power. చెప్పాను, డైరెక్ట్గా తను ఏదైనా వారెంట్ని ఇష్యూ చేయగలుగుతుంది కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి దానికి బలం లేదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ పవర్. ఓకే,
ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. మరి దేని మీద డిపెండెంట్? నేషనల్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ బిగ్ పవర్స్, ఈ పెద్ద పెద్ద దేశాల యొక్క వాళ్ళ స్వప్రయోజనాలు. సో ఇప్పుడు ఐసీసీని వాడేసి ఒకరిని అరెస్ట్ చేస్తే మాకేమైనా ఉపయోగపడుతుందా అంటే చేస్తారు. ఇప్పుడు కూడా ఫార్మర్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేశారు అంటే కారణం ఏంటి? ఇప్పుడున్న ప్రెసిడెంట్కి ఆయన కూతురుతో తగాదా వచ్చింది కాబట్టి, గొడవ వచ్చింది కాబట్టి. సో ఆయన అరెస్ట్ చేయడం వల్ల వీడికి బెనిఫిట్ ఉంది, పగ తీర్చుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. అందుకోసం వాళ్ళ స్వప్రయోజనాలు ఆ సమయానికి అవసరమైనప్పుడు ఇందులో ఉన్న నిబంధనలు వాడేస్తున్నాయి. ఇప్పుడు లైక్ నీకు నచ్చినోడైతే పోలీసుని పంపిస్తావు, నచ్చినోడైతే వాళ్ళు తప్పు చేసినా సైలెంట్గా ఉంటావు. అదే రకంగా ఉంది ఇది కూడా, అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్ హెస్ ఆఫెన్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఫోకసింగ్ ఇన్ ఆఫ్రికా. ఎక్కువగా దీని మీద ఆరోపణ ఏంటంటే ఆఫ్రికా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మూవింగ్ మెయిన్లీ అగెన్స్ట్ వార్ లార్డ్స్ అండ్ లీడర్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్, ఎస్పెషల్లీ కాన్ఫ్లిక్ట్స్ బాగా జరిగే జోన్స్లో, యుద్ధాలు అంతర్యుద్ధాలు ఎక్కువగా జరిగే ఏరియాస్లో కొంతమంది మీద మాత్రమే స్పెషల్గా ఫోకస్ చేస్తుంది. వార్ లార్డ్స్ అంటే ఎక్కువగా యుద్ధాలు చేసే బ్యాచ్ ఉంటారు, వాళ్ళపైన ఫోకస్ చేస్తుంది ఆఫ్రికాలోనే. వారెంట్స్ అగెన్స్ట్ లీడర్స్ సచ్ యాజ్ వ్లాదిమిర్ పుతిన్ అండ్ బెంజమిన్ నెతన్యాహు ఆర్ సెల్డమ్ ఎగ్జిక్యూటెడ్. మరి వ్లాదిమిర్ పుతిన్ మీద కూడా వారెంట్ ఇష్యూ చేశారు. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన పైన కూడా వారెంట్ ఇష్యూ చేశారు. మరి అవి ఎగ్జిక్యూట్ చేశారంటే దే ఆర్ సెల్డమ్ అంటే దే ఆర్ రేర్లీ ఎగ్జిక్యూటెడ్. అంటే వాటిని ఎగ్జిక్యూట్ చేసేంత సత్తా, దమ్ము ఐసీసీకి లేదు. దానికి అవసరమైన సపోర్ట్ కూడా మెంబర్ కంట్రీస్ నుంచి రాదు. అది మేజర్ ప్రాబ్లం హియర్. సెల్డమ్ అంటే ఏంటమ్మా? ఆఫెన్కి ఆపోజిట్ టు సెల్డమ్. ఆఫెన్ అంటే తరచుగా, సెల్డమ్ అంటే రేర్లీ. ఇన్ ఎడిషన్, ఇది కాకుండా సమ్ మెంబర్ స్టేట్స్ హ్యావ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ అన్ ఇనిబిలిటీ టు ఎగ్జిక్యూట్ అరెస్ట్ వారెంట్స్ వెన్ దోస్ ఇండివిజువల్స్ విజిట్ దేర్ కంట్రీస్. సో ఇది కాకుండా సమ్ మెంబర్ స్టేట్స్ హ్యావ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ అన్ ఇనిబిలిటీ, అవి కూడా వాళ్ళ ఇనిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసాయి. దేనికి? టు ఎగ్జిక్యూట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, కానీ వాళ్ళు మా కంట్రీకి వచ్చినా సరే మేము వాళ్ళని అరెస్ట్ చేయలేము అని వాళ్ళ నిస్సహాయతని, ఇనిబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? నిస్సహాయత, మేము చేయలేము అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసాయి. వైల్ సమ్ లీడర్స్ అవాయిడ్ విజిటింగ్ కంట్రీస్ ఆఫ్ స్టేట్ పార్టీస్. కొంతమంది ఎవరి మీద అయితే అరెస్ట్ వారెంట్ ఉందో వాళ్ళు ఐసీసీ మెంబర్ కంట్రీస్ని విజిట్ చేయడం మానేస్తారు. ఎందుకంటే విజిట్ చేస్తే వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందేమో అని చెప్పేసి విజిట్ చేయడమే మానేస్తారు కొందరు లీడర్స్ విజిట్ చేసినా సరే ఆ కంట్రీ వాళ్ళు అరెస్ట్ చేయరు. Added to this is the open hostility of United States that frequently threatens the ICC with the punitive measures if it moves against its nationals or allies. దీంతో పాటు ఇంకోటి ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఓపెన్గా హోస్టిలిటీ అంటే ఏంటమ్మా? అన్ఫ్రెండ్లీ బిహేవియర్. సో యునైటెడ్ స్టేట్స్ ఐసీసీని బెదిరిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అన్ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంటుంది. ఏమని? థ్రెటన్ అంటే బెదిరిస్తుంది. విత్ ప్యూనిటివ్ మెజర్స్ అంటే మేము మిమ్మల్ని పనిష్ చేస్తాం. అంటే ఫండ్స్, జనరల్గా మెజారిటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రన్ చేయడానికి ఫండ్స్ అమెరికా నుంచి వస్తూ ఉంటాయి. సో అమెరికా మేము ఫండ్స్ ఆపేస్తాం, మిమ్మల్ని మేము వదలము. ఒకవేళ మా అమెరికన్ ఇండివిజువల్స్ మీద కానీ లేదా అమెరికన్ అలైస్, అమెరికా యొక్క ఫ్రెండ్లీ కంట్రీస్తో మీద మీరు పడ్డారా, మీ మీద పెనాల్టీలు పడతాయి, మిమ్మల్ని పనిష్ చేస్తామని చెప్పేసి తిరిగి ఐసీసీని అమెరికా బెదిరిస్తూ ఉంటుంది. ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు, ది ఐసీసీ స్టిల్ ఎగ్జిస్ట్, అయినప్పటికీ కూడా అది బతికే ఉంది యాజ్ అన్ ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్. ఇప్పటికి కూడా ఒక ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్గా అది ఎప్పటికీ నిలబడి ఉంది. మెయిన్లీ బికాజ్ ఇట్ ట్రైస్ ఓన్లీ ఇండివిజువల్స్ అండ్ నాట్ స్టేట్స్. ప్రధానంగా ఎందుకంటే అది కంట్రీస్ని ప్రాసిక్యూట్ చేయదు. ఐసీజే కంట్రీస్ని కూడా చేస్తుంది, కానీ ఇక్కడ ఐసీసీ ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తుంది, కంట్రీస్ని కాదు. ఇట్ హెస్ ఆల్సో రెండర్డ్ సమ్ సిగ్నిఫికెంట్ వర్డిక్ట్ అంటే తీర్పు, రెండర్ అంటే ఇచ్చింది అని అర్థం. సమ్ సిగ్నిఫికెంట్ తీర్పులు కూడా ఇచ్చింది ఆన్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్, తన జ్యూరిస్డిక్షన్లోనే. ద మోస్ట్ ఇంపార్టెంట్ బీయింగ్ ద రూలింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పాలస్తీనా విషయంలో ఇచ్చిన రూలింగ్. ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా కంప్లైంట్ చేసింది ఇజ్రాయిల్ పైన, అక్కడ వార్ అగెన్స్ట్ హ్యుమానిటీ జరుగుతోంది, పాలస్తీనాలో యుద్ధ నేరాలు జరుగుతున్నాయని చెప్పి సౌత్ ఆఫ్రికా కంప్లైంట్ చేస్తే ఐసీసీ తీర్పు ఇచ్చిందనమాట. దట్ ఇట్ కెన్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్స్ ఇంటూ క్రైమ్స్ కమిటెడ్ బై నేషనల్స్ ఆఫ్ బోత్ స్టేట్ పార్టీస్ అండ్ నాన్ స్టేట్ పార్టీస్ ఆన్ ద టెరిటరీ ఆఫ్ ఎ స్టేట్ పార్టీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ సో దిస్ కంట్రీ, ఈ కంట్రీ అనేది ఐసీసీలో మెంబర్ అనుకోండి. ఇప్పుడు నేను చేసిన రౌండ్. సో ఈ కంట్రీలో ఇద్దరు క్రైమ్ చేశారు అనుకుందాం. ఓకే, వీడు ఫ్రమ్ నాన్ స్టేట్ పార్టీ అంటే అర్థం ఏంటి? ఐసీసీలో మెంబర్ కాని కంట్రీకి చెందిన వ్యక్తి ఇతను ఫ్రమ్ మెంబర్ కంట్రీ. ఐసీసీలో మెంబర్ కంట్రీకి చెందిన వ్యక్తి ఇతను ఏ అనుకోండి, ఇతను బి అనుకోండి. సో వీళ్ళిద్దరూ నేరాలు చేశారు. ఇద్దరు ఎక్కడ నేరాలు చేశారు? ఈ సి అనే కంట్రీలో నేరాలు చేశారు అనుకోండి. సి అనే కంట్రీ, సి అనేది మళ్ళీ మెంబర్ కంట్రీ, సి అనేది మెంబర్ కంట్రీ ఆఫ్ ఐసీసీ అనుకోండి. ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే
సి అనేది మెంబర్ కంట్రీ కాబట్టి సిలో ఏ నేరం చేసినా బి నేరం చేసినా ఇద్దరిని కూడా ప్రాసిక్యూట్ చేసే అధికారం మాకు ఉంటుంది అని. బి మీరు గమనిస్తే బి ఈజ్ నాట్ ఫ్రమ్ ఏ మెంబర్ కంట్రీ, హీఈస్ ఫ్రమ్ ఏ నాన్ మెంబర్ కంట్రీ. అయినప్పటికీ కూడా నేరం చేసింది ఎక్కడ? మెంబర్ కంట్రీలో. అతను నాన్ మెంబర్ కంట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా నేరం చేసింది మెంబర్ కంట్రీలో కాబట్టి అతని పైన మేము విచారణ చేయొచ్చు అని రీసెంట్గా పాలస్తీనాకు సంబంధించిన ఒక కేసులో ఐసీసీ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో బోత్ స్టేట్ పార్టీస్ అండ్ నాన్ స్టేట్ పార్టీస్ అంటే అర్థం అది. దస్ కాబట్టి ఈ రకంగా ఏ మెయిర్ రిఫ్యూజల్ బై ఎ కంట్రీ టు రాటిఫై ద రోమ్ స్టాట్యూట్. అంటే నేను రోమ్ స్టాట్యూట్ని రాటిఫై చేయను, స్టాట్యూట్ అంటే చట్టం, ఒక లా, ఒక అగ్రిమెంట్, దాన్ని మేము రాటిఫై అంటే అఫీషియల్గా యాక్సెప్ట్ చేయడం, దాన్ని మేము యాక్సెప్ట్ చేయము, ఓకే చెయ్యము అన్నంత మాత్రాన, ఆర్ నాట్ బీయింగ్ ఎ పార్టీ టు ఇట్, దాంట్లో మేము భాగం కాదు అన్నంత మాత్రాన మే నాట్ బీ రిలవెంట్ టు ఎనీ డెసిషన్ బై ద ఐసీసీ టు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ ఎనీ ఇండివిజువల్. సో నువ్వు అందులో భాగం కాదు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందంటే కుదరదు. ఇప్పుడు ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇండియన్స్ ఎక్కడ ఏం చేస్తున్నా సరే ఐసీసీ ప్రాసిక్యూట్ చేయదు అనుకోకూడదు. మీరు ఐసీసీ మెంబర్ కంట్రీలో మీరు ఏదైనా తప్పు చేస్తే ఇండియా అందులో మెంబర్ కానప్పటికీ కూడా ఓకే మీ పైన కూడా వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దట్స్ అబౌట్ దిస్. సో దీంతో మనకి ఆర్టికల్ కంప్లీట్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ చూసేసాం. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే మెజారిటీ స్టూడెంట్స్ ఎడిటోరియల్స్ ఫాలో అవుతారు. అయితే ఓన్లీ ఎడిటోరియల్ ఫాలో అయితే మీకు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందా అంటే చాలా వరకు అవుతుంది. కానీ ఎగ్జామ్ స్పెసిఫిక్గా కూడా మీరు టెస్ట్లు కానీ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తేనే మీరు రాసే ఎగ్జామ్స్లో స్కోర్స్ పెరుగుతాయి. ఎస్పెషల్లీ మీరు బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ కావచ్చు, యూపీఎస్సి సీసాట్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏది ప్రిపేర్ అవుతున్నా సరే ఈ ప్రిపరేషన్కి 100% జస్టిస్ జరగాలి అంటే ఫ్రీగా వస్తున్న యూట్యూబ్తో పాటు మీరు పెయిడ్ కోర్స్ కూడా తీసుకుంటేనే మీకు అది సాధ్యపడుతుంది. దానికోసం నేను ఆఫర్ చేస్తున్న కోర్సే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇది సూటబుల్, అన్ని గవర్నమెంట్ జాబ్స్కి పనికొస్తుంది. ప్రిడామినెంట్గా బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ యూపీఎస్సి సీసాట్ వీటితో పాటు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా పనికొచ్చే మొత్తం కంటెంట్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. అంటే గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, హై లెవెల్ క్వశ్చన్స్, క్రిటికల్ రీజనింగ్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. సో చాలా కంటెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంది. దానికి తోడు అడిషనల్గా ప్రతిరోజు కూడా 6 PM ఒక లైవ్ క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ లైవ్ క్లాస్ అనేది ఏ ఎగ్జామ్కి రెలవెంట్ అయితే ఆ ఎగ్జామ్ వాళ్ళకి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. కంటెంట్ మాత్రం అందరికీ ఒకేసారి ఇస్తూ ఉంటాం. సో ఇది 8,000 రూపీస్ ఫీజు 5,000కి ఇస్తున్నాం. 15th March వరకు ఆఫర్ పెట్టాను. బట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్ టిల్ 31st March. సో 31st March వరకు ఆఫర్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసుకోవాలన్నా 1,000 రూపాయలు కట్టి 2,000 కట్టి వచ్చిన వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. కోర్సు లైఫ్ టైం వ్యాలిటీతో వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కాల్ దిస్ నెంబర్. సో కాల్ దిస్ నెంబర్ అండ్ డౌన్లోడ్ ది యాప్. డోంట్ ఫర్గెట్. మరి ఇప్పుడు ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని హై లెవెల్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మనం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ ద ప్రిడామినెంట్ టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ది ప్యాసేజ్? ప్యాసేజ్లో ఆథర్ యొక్క టోన్ ఏంటి అంటే ఆథర్ ఏ టోన్లో మాట్లాడారు? చాలా ఆప్టిమిస్టిక్గా పాజిటివ్గా మాట్లాడారా, పెసిమిస్టిక్గా నెగిటివ్గా మాట్లాడారా, సెటైరికల్గా మాట్లాడారా, న్యూట్రల్గా మాట్లాడారా? సో ఇవన్నీ కూడా మీకు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. సో అండ్ టోన్ ఆఫ్ ది ఆథర్ కనిపెట్టడం అనేది ఎన్నో రకాల మోడల్స్కి హెల్ప్ అవుతుంది. అంటే టోన్ ఆఫ్ ది ఆథర్ అని అడిగితేనే పనికొస్తుంది అనుకోకండి. టోన్ ఆఫ్ ది ఆథర్ ఐడెంటిఫై చేయడం అనేది మీరు ఎజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ చేసిన, ఇన్ఫరెన్స్ చేసిన, మెయిన్ ఐడియా చేసిన, లేదా రెగ్యులర్ కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చేసిన, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినా సరే టోన్ ఆఫ్ ది ఆథర్ మన మైండ్లో ఉంటే మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీరు ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తుంది? గాడెడ్ ప్రాగ్మాటిజం విత్ అండర్లయింగ్ స్కెప్టిసిజం. ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికాలిటీ, గాడెడ్ అంటే కాషియస్. ఈ గాడెడ్ అనే పదం చాలా సందర్భాల్లో రోజు వస్తుంది మీకు. అంటే కాషియస్గా ప్రాగ్మాటిజం, ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్ అవ్వదు అని చెప్తుంది. విత్ అండర్లయింగ్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే దాని ఎబిలిటీ మీద అనుమానాలు వ్యక్తపరుస్తూ, అంటే ఐసీసీ యొక్క యాక్చువల్ ఎబిలిటీ పైన అనుమానాలను వ్యక్తపరుస్తూ ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయదు అనే విషయాన్ని ఆథర్ టోన్లో మనకు కనిపిస్తుంది. ది ఆథర్ ఎక్నాలెడ్జెస్ ఎ రేర్ సక్సెస్ బట్ రిమైన్స్ కాషియస్ అబౌట్ ఐసీసీ స్ట్రక్చరల్ అండ్ పొలిటికల్ కన్స్టెంట్స్. రేర్ సక్సెస్ని ఆయన ఎక్నాలెడ్జ్ చేసినప్పటికీ కూడా ఆయన కాషియస్గా ఉన్నారు.
ఇది స్ట్రక్చరల్గాను పొలిటికల్గాను దానికి చాలా కన్స్టెంట్స్ ఉన్నాయనే విషయంలో కొంచెం ఆయన కాషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందా? 99.99% ఇది కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో దీన్ని మనం పక్కన పెట్టి చూద్దాం, మిగిలినవి కూడా చూద్దాం. వీల్డ్ సినిసిజం విత్ ఎ హింట్ ఆఫ్ డెరైజన్. వీల్డ్ అంటే అర్థం ఏంటి? ముసుగు. విఈఐఎల్, వీల్ అంటే ముసుగు, అంటే ఓపెన్గా కాకుండా సినిసిజం అంటే పూర్తిగా అనుమానించడం, అసలు ఇది ఏమీ చేయలేదు, దేనికి పనికిరాదు, కంప్లీట్గా మీ ఎబిలిటీస్ని, వాళ్ళ ఉద్దేశాన్ని, ఇంటెన్షన్ అన్నింటినీ కూడా అనుమానిస్తూ, సినిక్ అంటే ఇంకా నువ్వు దేన్ని ట్రస్ట్ చేయవు అనమాట, యూ డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్. అట్లా ఉంటూ హింట్ ఆఫ్ డెరైజన్. డెరైజన్ అంటే వాళ్ళని తక్కువ చేయడం, సో ఇదేం సరిగ్గా క్రిటిసైజ్ చేయడం, తక్కువ చేయడం, అలా వెళ్ళింది అనుకుంటామా? నో. కొంతవరకు వాళ్ళ సక్సెస్ని కూడా ఎక్నాలెడ్జ్ చేసింది, కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడింది, కాబట్టి ఐ వోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆప్షన్. న్యూయాన్స్డ్ ఆబ్జెక్టివిటీ అండ్ లేటెంట్ ఆప్టిమిజం. న్యూయాన్స్డ్ అంటే సటిల్గా, లోపల నుంచి కొంచెం కొంచెం ఆబ్జెక్టివ్గా, అంటే ఫ్యాక్చువల్ డేటా ప్రకారం వెళ్తుంది, ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఆబ్జెక్టివిటీ అంటే యువర్ ఓన్లీ స్టేటింగ్ ఫ్యాక్ట్స్ని స్టేట్ చేస్తూ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడాన్ని ఆబ్జెక్టివ్గా ఉండడం అంటాం. సబ్జెక్టివిటీ అంటే యువర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్స్, మీ ఎమోషన్స్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఆర్టికల్ ఆబ్జెక్టివ్గా ఉన్నారా? ఆదరు ఆబ్జెక్టివ్గా ఉన్నారా? నో. ఆయన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు, తప్ప ఒప్ప అని కూడా మాట్లాడారు. సో ఇది కాదు. లేటెంట్ ఆప్టిమిజం. లేటెంట్ అంటే బయటికి కనిపించదు కానీ లోపల ఉంటుంది, అంటే ఆప్టిమిజంతో చూపించారా? నో. కంప్లీట్ ఆప్టిమిస్టిక్గా ఆర్టికల్ లేదు. డిస్పాషనేట్ లీగల్ ఫార్మలిజం. డిస్పాషనేట్ అంటే ఎటువంటి ఎమోషన్ లేకుండా, లీగల్ ఫార్మలిజం అంటే ప్రొసీజర్స్ ఏం జరిగాయి, ఫార్మల్గా ఏం జరిగాయి అనే విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేశారు తప్పితే ఆయన ఇంకా ఎటువంటి ప్యాషను, ఆలోచన, ఎమోషను లేకుండా మాట్లాడారు. అంటే స్ట్రిక్ట్గా అనలిటికల్గా ఉంది, ప్రజెంటింగ్ రోల్ని చెప్పేసింది తప్పితే పర్సనల్ జడ్జ్మెంట్ అది బాగుంది, బాగాలేదు, చేస్తుంది, చేయట్లేదు అని ఏమీ మాట్లాడలేదు అని. నో, అలా కాదు. కొన్ని ఎమోషన్స్ అనేవి వచ్చాయి, సో అది బాగా పనిచేసిందని లేకపోతే పని చేయట్లేదని తప్పులు కూడా చెప్పారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ దిస్. ఆప్షన్ ఏ అనేది బెస్ట్ ఆన్సర్. సో మీకు ఈరోజు నుంచి పీడిఎఫ్లో నేను సొల్యూషన్ కూడా ఇస్తాను, అందుకే పీడిఎఫ్ అనేది ఈ ఆర్టికల్ అయిన తర్వాత మన 2 ఛానల్స్లో, బ్యాంక్ ఛానల్ మరియు యూపీఎస్సీ ఛానల్, 2 టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తాను. యూ కెన్ గో త్రూ ది ఆన్సర్ అగైన్. ఓకేనా? అందుకే ముందు పెట్టట్లేదు, ముందే పెడితే మీరు ఆన్సర్స్ చూసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఇట్, మీకు ముందు పెట్టకుండా తర్వాత పెడతాను, సెషన్ అవ్వగానే ఇది పోస్ట్ చేస్తాను. సో మీకు ఆన్సర్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ థింగ్ చూడండి, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ప్యాసేజ్? మీరు ట్రై చేయండి ఒకసారి. నేను డిఫికల్టీ లెవెల్ అనేది పెంచాను, ఆప్షన్స్లో కూడా హై లెవెల్ వొకాబులరీ కనిపిస్తుంది, సో కొంచెం అనాలిసిస్ కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఈజీగా చూడగానే పెట్టేసేలాగా క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. సో ఈ లెవెల్లో మనం ప్రిపేర్ అయితేనే యూపీఎస్సీ సిసాట్కి కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్స్ లెవెల్ క్లర్క్ కానీ, పీఓ కానీ, మెయిన్స్ లెవెల్ ఆర్సీలు కూడా మీరు దర్జాగా, ధైర్యంగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఐ రైజ్ ద లెవెల్ టు ద లెవెల్ ఆఫ్ క్యాట్ లెవెల్లోకి మనం ఆర్సీస్ని రైజ్ చేయడం ద్వారా ఇది మనం అచీవ్ చేయగలుగుతాం. సో వాట్ ఈజ్ ది సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ప్యాసేజ్ యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్, సెంట్రల్ అంటే మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ట్రై చేయండి. ఐ విల్ గివ్ యూ ఎ మినిట్, ట్రై చేయండి. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఇది మీకు ఈజీగా కనిపించే డిఫికల్ట్ క్వశ్చన్. చూస్తున్న వాళ్ళు, ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి అమ్మా. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. కష్టాన్ని గుర్తించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. అది ఫస్ట్ థింగ్. చేస్తూ మీరు కంటిన్యూ చేయండి, ఆన్సర్ రాయడం అనేది కంటిన్యూ చేయండి. లైక్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. Correct answer for this question is B.
చూడండి, ది ఐసీసీ స్పొరాడిక్ సక్సెసెస్ సచ్ యాజ్ డ్యూటెర్టెస్ అరెస్ట్ అండర్స్కోర్ ఇట్స్ ఎవాల్వింగ్ ఎబిలిటీ టు హోల్డ్ పొలిటికల్ ఫిగర్స్ అకౌంటబుల్. చూడండి, సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను టోన్ ఆఫ్ ది ఆథర్ చాలా ఇంపార్టెంట్ అని. ఆథర్ యొక్క టోను కంప్లీట్గా పాజిటివ్గా ఉందా? లేదు. గాడెడ్ ఆప్టిమిజం. ఓకే, మీకు చెప్పాను, ఏం చెప్పామో ఆథర్ యొక్క టోను గాడెడ్ ప్రాగ్మాటిజం, ఆప్టిమిజం కూడా కాదు. సో ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు ఆథర్. సో రేర్ సక్సెస్ వచ్చినప్పటికీ కూడా అది కూడా కొన్ని ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల, అంటే వైస్ ప్రెసిడెంట్తో ప్రెసిడెంట్కి తగాదా ఉండడం వల్ల, ఈ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ యొక్క కూతురు అవ్వడం వల్ల, కొన్ని ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కొన్ని కంట్రీస్ యొక్క స్వప్రయోజనాలు నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని సక్సెస్ అయిందే తప్పితే అది చాలా స్ట్రాంగ్ అయిపోయింది అని చెప్పడం ఆథర్ యొక్క ఉద్దేశం కాదు. స్పొరాడిక్ అంటే అప్పుడప్పుడు వచ్చిన సక్సెస్లు ఇవి. దాని యొక్క ఎవాల్వింగ్ ఎబిలిటీ అంటే తన ఎబిలిటీ ఎవాల్వ్ అవుతుంది. ఓకే, పొలిటికల్ ఫిగర్స్ని అకౌంటబుల్ చేసేయగలుగుతుంది, కైండ్ ఆఫ్ పాజిటివ్ టోన్లో వస్తుంది. అంటే డిస్పైట్ పర్సిస్టెంట్ జియో పొలిటికల్ రోడ్ బ్లాక్స్, ఎన్ని రోడ్ బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా అది అప్పుడప్పుడు ఇలా సక్సెస్ సాధించగలుగుతుంది అని చెప్పి ఆప్షన్ ఏ పాజిటివ్ టోన్లో ఎక్స్ప్రెస్ చేశాడు. అందుకని సెంట్రల్ ఆర్గ్యుమెంట్ కాదు. మీకు చూడగానే స్పొరాడిక్ సక్సెస్ అంటే రేర్ సక్సెస్ సరిపోయింది కదా, పదాలు చూసుకుంటారు. రేర్ సక్సెస్ అని టైటిల్ పెట్టారు, ఎక్కడ సక్సెస్ అన్నారు, పొలిటికల్ ఫిగర్స్ని అకౌంటబుల్ అన్నారు, ఆర్టికల్లో కూడా అకౌంటబుల్ అని రాశారు. అలా అక్షరాలు చూసి పదాలు చూసి మీరు ఆన్సర్ పెట్టకూడదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డీపర్ ఎనాలిసిస్ అనేది అవసరం. నేను చెప్పేసాను ముందే, గత కొన్ని రోజులకు ఇస్తున్న ఆర్సీ క్వశ్చన్స్ చూడగానే పెట్టేవి కాదు. మీరు కష్టపడాల్సిందే, బ్రెయిన్కి చాలా శ్రమ ఇవ్వాల్సిందే, కాంప్రహెన్షన్ని కంప్లీట్గా టెస్ట్ చేయాల్సిందే. మీకు అన్ని పదాలు తెలిసినంత మాత్రాన్ని కూడా మీరు ఆన్సర్ పెట్టలేరు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్, ఓన్లీ దెన్ యూ కెన్ ఆన్సర్. సో 1 కాదు, ఎందుకు 1 అనేది పాజిటివ్ టోన్లో వెళ్తుంది. సో డిస్పైట్ అంటే కొన్ని రోడ్ బ్లాక్స్ ఉన్నప్పటికీ చాలా బాగా ఎవాల్వ్ అయిపోతుంది, సక్సెస్ సాధించేస్తుంది అన్నట్టుగా చెప్పారు. నో, ఆ టోన్లో ఆథర్ చెప్పలేదు. ది ఐసీసీ though designated as a permanent international tribunal operates within a paradox ante contradiction where its jurisdiction is legally sound. jurisdiction చూస్తే అంటే దాని పరిధి ఎక్కడ వరకు దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే అది లీగల్లీ సౌండ్, స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ బట్ ప్రాక్టికల్లీ అండర్మైన్డ్ బై పొలిటికల్ డిపెండెన్సీస్. బట్ ప్రాక్టికాలిటీస్కి వచ్చేసరికి పొలిటికల్ డిపెండెన్సీస్ మీద అది ఆధారపడిపోతుంది. అండర్మైన్డ్ అంటే వీకెండ్. సో తన జ్యూరిస్డిక్షన్ అఫీషియల్గా లా ప్రకారం చట్ట ప్రకారం చూస్తే ఐసీసీ జ్యూరిస్డిక్షన్ అనేది స్ట్రాంగ్గానే ఉంది. కానీ ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ పైన మీరు గమనిస్తే పొలిటికల్లీ డిపెండెంట్. అంటే వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేదు. ఏదో ఒక కంట్రీ ఖచ్చితంగా వీళ్ళ యొక్క మ్యాండేట్ని ఎన్ఫోర్స్ చేయాలి. వీళ్ళు వారెంట్ ఇష్యూ చేయగలరు, కానీ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? ఏదైనా కంట్రీకి చెందిన పోలీస్ డిపార్ట్మెంటే. మరి వాళ్ళ మీద నువ్వు డిపెండెంట్. సో ఆ కంట్రీలో ఆ పొలిటికల్ లీడర్స్ ఆ క్షణానికి అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మంచిదా లేకపోతే లేదా అని ఆలోచించుకుంటారు. వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకునే చేస్తారు. సో ఒక రకంగా ఐసీసీ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? పొలిటికల్ డిపెండెన్సీస్ పైన, పొలిటికల్ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయిపోతుంది. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే మనకి ఆర్టికల్లో చెప్పిన పాయింట్ కూడా ఇదే. సో ఇది ఇంటర్నేషనల్ కోర్టుగా చెప్తున్నప్పటికీ కూడా, దీని జ్యూరిస్డిక్షన్ బాగున్నప్పటికీ కూడా, ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ పొలిటికల్ ఇంట్రెస్ట్స్. వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాలు అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈజ్ దట్ క్లియర్? చెప్పండి ఒకసారి అందరూ. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అర్థమైందా? ఎందుకు బి అనేది? నేను బి అని చెప్పేసి వెళ్ళిపోను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎందుకు బి అని కూడా చెప్తాను, ఎందుకు అది కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్తాను. మీరు కన్విన్స్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ యూ కెన్ ఆల్వేస్ ఛాలెంజ్ మీ. కామెంట్స్లో మీరు ఛాలెంజ్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే రైట్. సో ఐ మూవింగ్ ఆన్. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ can be most plausibly inferred about the ICC structural limitations from the passage? సో కింద ఇచ్చిన వాటిలో ఏది ప్లాజిబుల్ అంటే లాజికల్లీ, రీజనబుల్లీ, ఇన్ఫర్ చేయగలుగుతాం. ఇన్ఫర్ అంటే అర్థం ఏంటి? దో నాట్ అఫీషియల్లీ స్టేటెడ్ అంటే అఫీషియల్గా ఓపెన్గా చెప్పనప్పటికీ కూడా మనం ఇంప్లిసిట్గా అర్థం చేసుకోగలిగేదాన్ని, మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోగలిగేదాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. సో ఐసీసీ యొక్క స్ట్రక్చరల్ లిమిటేషన్స్ అంటే రెస్ట్రిక్షన్స్. సో స్ట్రక్చరల్గా తనకున్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఆర్టికల్ నుంచి? ట్రై చేయండి. ది ఐసీసీస్ రిలయన్స్ అంటే డిపెండెన్స్
ఆన్ స్టేట్ కోఆపరేషన్, అంటే వేరే కంట్రీల యొక్క కోఆపరేషన్ మీద ఆధారపడుతుంది. ఇట్ క్రియేట్స్ అన్ ఇన్హరెంట్ వల్నరబిలిటీ, దానివల్ల ఒక ఇన్హరెంట్ వల్నరబిలిటీ అంటే ఒక వీక్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్స్ జ్యూరిస్డిక్షన్ అంటే తన పరిధి, వైల్ లీగల్లీ బైండింగ్ ఇన్ సమ్ కేసెస్, లీగల్లీ బైండింగ్ అయినప్పటికీ కూడా ఈజ్ ఫంక్షనల్లీ సబార్డినేటెడ్ టు ద జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషనల్ గవర్నమెంట్స్. ఆ నేషనల్ గవర్నమెంట్ యొక్క జియో పొలిటికల్ ఇంట్రెస్ట్స్ అంటే వాళ్ళకి అప్పటికి రాజకీయ పరంగా ఆ వేరే కంట్రీస్తో వాళ్ళకి రిలేషన్ పరంగా ఏం చేస్తే మాకు ప్లస్ అవుతుందని వాళ్ళు ఆలోచించుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పని అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఫంక్షనల్లీ సబార్డినేటెడ్. సో సబార్డినేషన్ అంటే అర్థం ఏంటి, ఐసీసీ యొక్క వారెంట్కి ఇంపార్టెంట్ రోల్ ఉందా, లేకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే కంట్రీ యొక్క జియో పొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఇంపార్టెంట్ అంటే జియో పొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఎక్కువ, దాని కిందే ఇది ఉంది. సో వారెంట్ ఇష్యూ చేశారు కాబట్టి మాకు నచ్చినా నచ్చకపోయినా ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టుగా ఏ కంట్రీ లేదు. సో కంట్రీ యొక్క అప్పటి పరిస్థితులు అనేవి డిక్టేట్ చేసినాయి తప్పితే వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ అదంటే అంత స్ట్రాంగ్గా లేదు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆర్టికల్లో మనం మాట్లాడుకున్న పాయింట్ కూడా ఇదే. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆర్టికల్లో మనం చెప్పింది ఇదే కాబట్టి సో ఇదే కరెక్ట్ ఆన్సర్. పదే మనం ఆ పాయింట్ డిస్కస్ చేసాం. ఇది ఈజీ క్వశ్చన్ అమ్మ, మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్పిన్స్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ ది ఐసీసీస్ ఛాలెంజెస్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని 4 అజంప్షన్స్ ఇచ్చాం. ఈ 4 అజంప్షన్స్లో ఏవి ఆధర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నాయి. అజంప్షన్స్ అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆధర్ యొక్క ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా ఉన్న పాయింట్స్, సపోర్టింగ్ ఉన్న పాయింట్స్ అని అజంప్షన్స్ కింద తీసుకోవచ్చు మీరు. సో ఈ 4 ఏవి ఆధర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేలాగా అనుకూలంగా ఉన్నాయో గమనించి పెట్టండి. ఇది ఈజీ క్వశ్చన్, టిపికల్ యూపీఎస్సీ స్టైల్ సీసాట్ క్వశ్చన్, బట్ దిస్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ అదర్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. The ICC's effectiveness is inherently dependent on the political will of nation states rather than its own legal authority. కరెక్టే కదా, నేషన్ స్టేట్స్ యొక్క పొలిటికల్ విల్ మీద అది ఇన్హెరెంట్గా డిపెండెంట్, కానీ తన ఓన్ లీగల్ అథారిటీ మీద కాదు. కరెక్టే. ద రిలక్టెన్స్ ఆఫ్ మేజర్ పవర్స్ టు, సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. The reluctance of major powers to cooperate with the ICC limits its ability to function as a truly global judicial institution. ఎందుకంటే చాలా మేజర్ పవర్స్ దీంతో కోఆపరేట్ చేయడానికి ఇష్టపడట్లేదు, రిలక్టెన్స్ చూపిస్తుంది, అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. దానివల్ల ఒక ట్రూలీ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్గా అది ఆపరేట్ చేయడంలో లిమిటేషన్స్ అనేవి వస్తున్నాయి, కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. మరి ఇది కూడా కరెక్టే, సేమ్ పాయింటే. ది ఐసీసీస్ జ్యూరిస్డిక్షనల్ క్లెయిమ్స్ కెన్ ఓవర్ రైడ్ స్టేట్ సావరెంటీ. సో ఇక్కడ నాకు జ్యూరిస్డిక్షన్ ఉంది అన్నప్పుడు ఆ స్టేట్స్ సావరెంటీ అంటే ఆ సార్వభౌమాధికారం, దాన్ని కూడా ఇది ఓవర్ రైడ్ చేస్తుంది. సో స్టేట్ నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా వీళ్ళు అనుకునేది చేయగలుగుతారు, అంత సీన్ లేదు. వీళ్ళు అనుకునేది చెయ్యలేరు, అదే కదా మాట్లాడుతున్నాం, అనుకున్నది వాళ్ళు చెయ్యలేరు. The selective execution of ICC warrants suggests that international justice is often subject to geopolitical considerations. ICC warrants అన్నిటిని ఒకే రకంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, చేయట్లేదు. పుతిన్ మీద చేసింది చేయలేదు, బెంజమిన్ నెతన్యాహు మీద ఇష్యూ చేసింది చేయలేదు, కానీ ఇప్పుడు ఫార్మర్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ మీద ఇష్యూ చేసింది ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇది జియోపొలిటికల్ కన్సిడరేషన్స్ని బేస్ చేసుకొని వెళ్తుందే తప్పితే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా అప్లై అయ్యేలాగైతే లేదు. సో ఇది కూడా కరెక్టే ఆర్టికల్ ప్రకారం. సో ఆన్సర్ 1, 2 and 4. Answer is 1, 2 and 4. I hope this part is clear to all the students. ఓకే, మళ్ళీ ఒకసారి మీరు ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలంటే నేను ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్సీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇఫ్ ట్రూ would most strongly support the argument that the ICC's effectiveness is constrained by geopolitical factors. సో ఆధర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, ఐసీసీ యొక్క ఎఫెక్టివ్నెస్ జియోపొలిటికల్ కన్సిడరేషన్స్ వల్ల, ఫ్యాక్టర్స్ వల్ల కన్స్ట్రైన్ అవుతున్నాయి, అంటే రెస్ట్రిక్ట్ చేయబడుతున్నాయి. సో ఐసీసీ ఎన్ని చేయాలనుకున్నా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన కంట్రీ మనకి సపోర్టుగా ఉంటుందా లేదా, ఎగ్జిక్యూట్ చేస్తే కంట్రీకి బెనిఫిటా లేకపోతే బెనిఫిట్ కాదా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ డిటర్మైన్ చేస్తున్నాయి, దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. ఇది ఆధర్ యొక్క ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ని కింద ఇచ్చిన 4 ఏది ట్రూ అయితే, ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లో ఈ 4 స్టేట్మెంట్స్ మీరు ట్రూ అనుకోవాలి. అవి ఆర్టికల్లో చెప్పలేదు కదా అనుకోకూడదు. ఇఫ్ ట్రూ అన్నాడు, ఇఫ్ ట్రూ అంటే అర్థం ఏంటి, అవి నిజం అనుకోవాలి. వీటిల్లో ఏది నిజం అయితే ఆధర్ యొక్క ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేస్తుంది అని క్వశ్చన్. సో యూ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ఈచ్ ఆఫ్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, అండ్ దెన్ ఇఫ్ దే ఆర్ ట్రూ ఈ స్టేట్మెంట్ ఆధర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తుందా లేదని మీరు అనాలిసిస్ అనేది చేయాలి, లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. మొదటి రోజు చూసినప్పుడు డిఫికల్ట్ అనిపిస్తుంది, మనం ప్రతిరోజు చేసినప్పుడు తినగవేమో తీయనుండు, చాలా సులువైపోతుంది.
Several ICC arrest warrants against leaders of powerful nations remain unenforced due to lack of cooperation from national governments. ఇది ఆర్టికల్లో చెప్పారా లేదని పట్టించుకోకండి. ఇక్కడ ఆధార్ ఏం చెప్తున్నాడు, జియో పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉంటున్నాయి, సో ఐసీసీ తనంతట తాను ఇండిపెండెంట్గా చేయలేకపోతుంది, ఆ కంట్రీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేకపోతున్నారని చెప్పి ఆధార్ అన్నారు. మరి ఈ స్టేట్మెంట్ దానికి అనుకూలంగా ఉందా లేదా? అనుకూలంగానే ఉంది. ఎందుకంటే చాలా అరెస్ట్ వారెంట్లు పవర్ఫుల్ నేషన్స్ యొక్క లీడర్స్ మీద ఇష్యూ చేసిన అరెస్ట్ వారెంట్స్ అనేవి ది రిమైన్ అన్ఎన్ఫోర్స్డ్, అవి ఎప్పటికీ కూడా ఎన్ఫోర్స్ అవ్వట్లేదు. ఎందుకని? నేషనల్ గవర్నమెంట్స్ నుంచి కోఆపరేషన్ అనేది రావట్లేదు కాబట్టి. మరి సరిపోయింది కదా, దాన్ని సపోర్ట్ చేస్తూనే ఉంది కదా. సో ఇది నిజం అనుకుంటే ఇది దాని ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కరెక్టే. Some ICC member states have refused to arrest individuals facing warrants when they visit, citing diplomatic and political concern. కొన్ని మెంబర్ స్టేట్స్ ఏమంటున్నాయంటే మా కంట్రీస్కి వేరే వాళ్ళు వచ్చినా సరే డిప్లొమాటిక్ అండ్ అదర్ అంటే దౌత్యపరమైన రాజకీయపరమైన కారణాలను చూపుతూ అరెస్ట్ చేయడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. మనం చెప్తుంది కూడా అదే కదా, ఐసీసీ చెప్పింది కదా అని ఖచ్చితంగా దేశాలు చేయట్లేదు, వాళ్ళకి వర్కౌట్ అవుద్దా లేదా చూసుకొని వాళ్ళు చేస్తున్నారు అని. మరి ఇది కూడా ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్కి అనుకూలంగానే ఉంది. ది ఐసీసీ has సక్సెస్ఫుల్లీ ప్రాసిక్యూటెడ్ ఎవ్రీ ఇండివిజువల్. ఎవరెవరిపైన అయితే నేరాలు మోపిందో అందరినీ సక్సెస్ఫుల్గా ఐసీసీ ఏమో ప్రాసిక్యూట్ చేసింది అన్నాడు. నిజంగా చేసిందా? పోనీ మీరు నిజం అనుకోవాలి. ఒకవేళ నిజంగా చేసింది అనుకోండి, ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నట్ట అపోజ్ చేస్తున్నట్ట? మీరేమనుకుంటారంటే ఈ స్టేట్మెంట్ చూడగానే ఈ స్టేట్మెంట్ తప్పు కదా సార్, తప్పు కాదు, మీరు నిజం అనుకోవాలి. ఐసీసీ ప్రతి ఇండివిజువల్ని ఎవరిపైన అయితే ఆరోపణలు వేసిందో ప్రతి ఇండివిజువల్ని ప్రాసిక్యూట్ చేసింది అనేది నిజం అనుకోండి. ఒకవేళ అది నిజం అయితే ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? వీక్ అయిపోతుందా కాదా? ఆధార్ ఏమన్నారు? నో, ఐసీసీ అందరినీ ప్రాసిక్యూట్ చేయలేదు, ఆ కంట్రీస్ మీద డిపెండెంట్ అయిపోతుందని ఆధార్ అంటున్నారు. కానీ ఈ స్టేట్మెంట్ ఏముంటుంది? ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ చేసింది అంటున్నారు. మరి రెండు ఒకదాని ఒకటి కాంట్రాడిక్ట్ చేస్తున్నాయా లేదా? కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి. సో ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని ఈ స్టేట్మెంట్ అనేది సపోర్ట్ చేయట్లేదు, వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇది ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేది అడిగాడు, ఇది వ్యతిరేకిస్తుంది కాబట్టి తప్పు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ కన్సిస్టెంట్లీ ఎన్ఫోర్స్డ్ ఐసీసీ రూలింగ్స్ త్రూ బైండింగ్ రెజల్యూషన్స్. ఐసీసీ రూలింగ్స్ అన్నింటినీ కూడా యుఎన్ఎస్సీ ఏమో బైండింగ్ రూలింగ్స్తో ఎన్ఫోర్స్ చేసింది అంటున్నాడు. ఇది నిజమా కాదా పక్కన పెట్టక నిజం అనుకోండి. ఒకవేళ నిజంగానే ఐసీసీ యొక్క ప్రతి రూలింగ్ని యుఎన్ఎస్సీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఐసీసీ చేయలేదు, వాళ్ళ మీద డిపెండెంట్ వీళ్ళ మీద డిపెండెంట్ ఎందుకు అనాలి? అనక్కర్లేదు. సో ఒకవేళ ఇది నిజమైనా ఆధార్ యొక్క ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. సో ఇది కూడా తప్పే, ఇది కూడా తప్పే. మరి కరెక్ట్ ఆన్సర్ 1 and 2 ఓన్లీ. సో ఈజ్ దిస్ క్వశ్చన్ క్లియర్? దే మే సౌండ్ డిఫికల్ట్, ఆర్టికల్స్ మీకు క్వశ్చన్స్ డిఫికల్ట్గా అనిపించినప్పటికీ కూడా లాజికల్ అండ్ కొంచెం రోజు ఫాలో అవుతుంటే చాలా ఈజీగా అనిపిస్తాయి మనకి. ఓకే, దీని ఆన్సర్ కూడా ఇచ్చాను, మీ పీడిఎఫ్ పెడతాను 2 ఛానల్స్లోనూ, మీరు ఫాలో అయిపోండి. నౌ లెట్స్ కమ్ టు ద సెక్షన్ విచ్ ఇంట్రెస్ట్ ద బ్యాంక్ ఆస్పిరెంట్స్. బ్యాంక్ ఆస్పిరెంట్స్, క్యాట్ ఆస్పిరెంట్స్, వొకాబులరీ బాగా ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్స్కి పనికొచ్చే కంటెంట్ ఇది ఎవరైనా సరే వినొచ్చు. బ్యాంక్ ఆస్పిరెంట్సే కాదు, యూపీఎస్సీ వాళ్ళు కూడా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ సెగ్మెంట్ కూడా మీరు వినొచ్చు. సో దీంట్లో మొదటి క్వశ్చన్ ఏంటి అంటే ఎంబ్రాయిల్డ్. ఎంబ్రాయిల్డ్ అంటే ఇరుక్కుపోవడం. ఎంబ్రాయిల్డ్ అంటే ఇరుక్కుపోవడం. వీఆర్ సమ్మన్ ఈజ్ ఎంబ్రాయిల్డ్ ఇన్ ఏ కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు అని అర్థం. డీప్లీ ఎంటాంగిల్డ్ ఇన్ ఏ కంటెన్షియస్ ఆర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో, ఒక వివాదాస్పదమైన అంశంలో నువ్వు ఎంటాంగిల్ అయిపోయి ఇరుక్కుపోయావు అంటే మనకి ఎంబ్రాయిల్ అనే పదం చెప్పొచ్చు. సినోనిమ్స్ ఎన్మెష్డ్, అందులో సేమ్ ఇరుక్కుపోయామని, మైర్డ్, ఎన్స్నేర్డ్, ఎంటాంగిల్డ్. మరి నేను చెప్పను, అన్నింటికీ ఇరుక్కుపోయాము, చిక్కుకుపోయాము అనే మీనింగ్సే వస్తాయి. దీనికి యాంటోనిమ్స్ ఏంటి? డిస్ఎంగేజ్, దాని నుంచి బయటపడడం. ఎక్స్ట్రికేట్, ఎక్స్ట్రికేట్ అంటే టు పుల్ సమ్వన్ అవుట్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటికి లాగేయడాన్ని ఎక్స్ట్రికేట్ చేయడం అంటాం. ఎమాన్సిపేట్ అంటే గివ్ దెమ్ ఫ్రీడమ్, అంటే రెస్ట్రిక్షన్స్ నుంచి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం. డిస్ఎంథ్రాల్డ్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడం, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడం అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఈ పదాలన్నీ దానికి యాంటోనిమ్స్గా మనం చెప్తాము. డిసెంథ్రాల్ అంటే ఏంటమ్మా? సెట్ ఫ్రీ, అంటే ఫ్రీడమ్ ఇవ్వడం అని. ది వైస్ ప్రెసిడెంట్ ఫౌండ్ హెర్ సెల్ఫ్ ఎంబ్రాయిల్డ్ ఇన్ పొలిటికల్ మెషినేషన్స్ దట్ థ్రెటెండ్ హెర్ కెరీర్. మెషినేషన్స్ అంటే స్కీమ్స్. మెషినేషన్, స్కీమ్, ప్లాట్ అంటే కుట్రలు అన్నట్టు. కుట్రలు ఇలాంటివి రాజకీయపరమైన కుట్రల్లో తను ఇరుక్కుపోయింది. నెక్స్ట్ వర్డ్ ఇన్వేరియబులీ. ఇన్వేరియబుల్ అంటే వితౌట్ డీవియేషన్, ఎటువంటి డీవియేషన్ లేకుండా. అక్కరింగ్ విత్ అబ్సల్యూట్ కన్సిస్టెన్సీ. ఓకే, కన్సిస్టెంట్గా జరుగుతోంది, డీవియేషన్ అనేది లేదు.
అని అర్థం అనమాట. సో పెర్పెచువల్ అంటే కంటిన్యూస్లీ, పర్మనెంట్లీ, అన్ఫాల్టరింగ్, ఫాల్టరింగ్ అంటే తడబడ్డం, ఎటువంటి తడబాటు లేకుండా, అన్రెమిటింగ్ ఎక్కడ ఆగకుండా, ఇన్ఎక్సోరబులీ ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా, ఎటువంటి అబ్స్టకల్స్ లేకుండా అని మనకి అర్థం. ఇన్ఎక్సోరబుల్ అంటే ఇంపాసిబుల్ టు స్టాప్ అనమాట, ప్రివెంట్ చేయలేము అని అర్థం. ఆపోజిట్ స్పొరాడికల్లీ అంటే అప్పుడప్పుడు, తరచుగా అంటే అప్పుడప్పుడు అని అర్థం. ఇంటర్మిటెంట్లీ అగైన్ అప్పుడప్పుడు. కంటింజెంట్లీ అంటే ఏదో ఒక దాని మీద డిపెండ్ అయ్యి పలానా జరిగితే జరుగుతుంది అన్నట్టు. క్యాప్రీషియస్లీ అంటే ఎప్పుడు జరుగుతుందో తెలియదు. క్యాప్రీషియస్ వెదర్ అంటారు. వెదర్ క్యాప్రీషియస్ అంటే ఎప్పుడు ఎండగా ఉంటుందో, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు చలిగా ఉంటుందో తెలియదు. అలాంటి వెదర్ని మనం క్యాప్రీషియస్ వెదర్ అంటాం. సో ఇన్వేరియబుల్లీ ఇంటర్నేషనల్ జస్టిస్ రిమైన్స్ హోస్టేజ్ టు ద విమ్స్ ఆఫ్ సావరెయిన్ ఇంట్రెస్ట్. సో ఇన్వేరియబుల్ అంటే ఏంటమ్మా, ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ జస్టిస్ అనేది ఇట్ రిమైన్స్ హోస్టేజ్ అంటే బందీగా ఉంటుంది. దేనికి బందీగా ఉంటుంది? టు ద విమ్స్ అంటే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు. సావరెయిన్ నేషన్స్, ఈ సార్వభౌమాధికారంతో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వేరు కంట్రీలు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ బట్టి ఈ ఐసీసీ పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. వాళ్ళకి ఒకరి మీద కోపం ఉందంటే ఐసీసీని వాడేస్తారు, లేదంటే ఎగ్జిక్యూట్ చేయరు. So it depends on whims and fancies of these sovereign nations. Third word, stymie. Stymie అంటే to obstruct or impede progress. Obstruct అంటే అడ్డు, impede అన్న అడ్డంకి క్రియేట్ చేయడం, progress అంటే ప్రగతి. Through strategic resistance తో ప్రోగ్రెస్ని ఇంపీడ్ చేయడము. ఓకే, ప్రోగ్రెస్ అంటే ఏంటో అర్థం? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెస్? ప్రగతిని అబ్స్ట్రక్ట్ చేయడం. సినోనిమ్స్ thwart, hamstring, encumber, obfuscate. సినోనిమ్స్ ఏంటమ్మా? thwart, hamstring, encumber, obfuscate. obfuscate అంటే మేక్ సంథింగ్ అన్క్లియర్, ఎన్కంబర్ అంటే అడ్డంకి, హ్యామ్స్ట్రింగ్ అన్న అడ్డంకి, అడ్డు క్రియేట్ చేయడం, thwart అన్న అడ్డడం, హిండర్, హ్యాంపర్ ఇలాంటి పదాలు కూడా మీరు చెప్పొచ్చు. యాంటోనిమ్స్ కెటలైజ్ అంటే టు మేక్ సంథింగ్, ఒక ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయ్యేలాగా చేయడం. ఎక్స్పీడియేట్ అంటే స్పీడప్. గ్యాల్వనైజ్ అన్న ఇంకా ఫాస్ట్గా జరిగేలాగా దాన్ని ఊపి తీసుకురావడం. గ్యాల్వనైజ్ చేశారంటే గ్యాల్వనైజ్ ద క్రౌడ్స్ ఒకసారిగా ఊగిపోయారు అన్నట్టు అంటాం. ఎంజెండర్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్, జరిగేలాగా చేయడం, క్రియేట్ చేయడం. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కంటిన్యూస్ టు స్టైమీ ఐసీసీస్ పర్సూట్ ఆఫ్ హై ప్రొఫైల్ కన్విక్షన్స్ని తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి ఏం అడ్డంకులు? పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఒక అడ్డంకిగా ఉండిపోతుంది. నెక్స్ట్ వర్డ్ ఫాలోఅవుట్ అంటే ఏంటమ్మా? కాన్సిక్వెన్స్. ఫాలోఅవుట్ అంటే పర్యవసానం అంటాం. ద సెకండరీ ఎఫెక్ట్స్ ఆర్ రిపర్కషన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆఫ్ ఎన్ నెగిటివ్. అంటే మనం ఏదన్నా చేసిన ఒక పని వల్ల, ఒక యాక్షన్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని మనం ఫాలోఅవుట్స్ అని చెప్పి అంటాం. సో సినోనిమ్స్ రామిఫికేషన్, రివర్బరేషన్, సిక్వాలే, కొరోలరీ. చూసారా, సిక్వాలే అనేవి కూడా మనం ఒక ఈవెంట్ యొక్క నెగిటివ్ కాన్సిక్వెన్స్, జనరల్గా ఒక డిసీజ్ పరంగా వాడతారు. ఒక డిసీజ్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్స్ని, రిపర్కషన్ని, రామిఫికేషన్ని, ఒక పర్యవసాన్ని, నెగిటివ్ కాన్సిక్వెన్స్ని మనం సిక్వాలే అంటాం. సో ఇది మీరు ఇప్పటివరకు వినని పదం. కొరోలరీ అంటే దానికి అనుబంధంగా జరిగింది అని అర్థం. సో సిక్వాలే అనేది జనరల్గా ఒక డిసీజ్కి ఈ పదం అనేది యూజ్ చేస్తారు. ఒక డిసీజ్ రావడం వల్ల వచ్చే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాన్సర్ వచ్చిందనుకోండి, మీకు జుట్టు ఊడిపోతుంది, కీమోథెరపీ చేస్తారు, అలా చెప్పొచ్చు. విండ్ ఫాల్ అంటే ఒక బెనిఫిట్, అంటే ఒక దాని వల్ల జరిగే అన్ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ని, అంటే పాజిటివ్ కాంటెక్స్లో బెనిఫిట్ని విండ్ ఫాల్ అంటాం. విండ్ ఫాల్ ప్రాఫిట్ అనే పదం విన్నారా? ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగాయి అనుకోండి, డొమెస్టిక్గా ఉన్న క్రూడ్ ఆయిల్ సప్లయర్స్ కూడా విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. వాటిని మనం విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటాం. అప్షాట్ అన్న నీ చేతిలో ఉన్న ఒక అస్త్రం, ఒక అమ్ముల పొది, ఒక బలం, ఒక బెనిఫిట్ అన్నట్టుగా మనం చెప్తాము. బూన్ అంటే వరం, ప్రావిడెన్స్ అన్న కూడా పనికొచ్చేది అన్నట్టు. ద జియోపొలిటికల్ ఫాలోఅవుట్ ఆఫ్ ద అరెస్ట్ వైడెండ్ రిఫ్ట్స్ అంటే గొడవలు బిట్వీన్ అలైడ్ నేషన్స్. అలైడ్ అంటే ఏంటమ్మా? ఫ్రెండ్స్. సో ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉన్న నేషన్స్ మధ్య రిఫ్ట్స్ అంటే ఏంటమ్మా? గొడవల్ని వైడెన్ చేసేసింది అరెస్ట్ అనేది, ఫాలోఅవుట్ అనేది అది. జూరిస్డిక్షన్ అంటే పరిధి, ద లీగల్ అథారిటీ టు గవర్న్ ఆర్ అడ్మినిస్టర్ జస్టిస్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ డొమైన్. ఒక స్పెసిఫిక్ డొమైన్లో మీకు గవర్న్ చేయడానికి, జస్టిస్ని అడ్మినిస్టర్ చేయడానికి మీకున్న పవర్ లేదా పరిధిని మనం జూరిస్డిక్షన్ అంటాం. సో సినోనిమ్స్ పర్వ్యూ, ఎగీస్, అండర్ ద ఎగీస్ ఆఫ్ అంటారు, అంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ దీంట్లోనే. డొమినియన్, బెయిలివిక్ అన్న స్పియర్, ఇది కూడా ఇప్పటివరకు మనం టచ్ చేయని పదం. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎడిటోరియల్స్లో ఇప్పటివరకు ఈ రోజు వరకు చెప్పకుండా ఫస్ట్ టైం చెప్తున్న వర్డ్
బెయిలివిక్. మిగిలినవన్నీ ఏదో సందర్భంలో ఎప్పుడో చెప్పాను. అలాగే ఇందాక కూడా మనం గమనిస్తే ఈ సిక్వాలే కూడా ఫస్ట్ టైం ఆన్ LTX ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన పదాలు ఇవి. బెయిలివిక్ అంటే ఏంటో అర్థం, పరిధి, స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నీకు ఎంతవరకు పరిధి ఉంది, నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నీ అధికారం ఎక్కడి వరకు చెల్లుబాటు అవుతుంది అది. ఆపోజిట్ పవర్లెస్నెస్, పొటెన్స్ అంటే పవర్, ఇంపార్టెన్స్ అంటే నో పవర్. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా, హక్కు కలిగి ఉండడం. డిస్ అంటే తీసేయడం. ఎనార్కీ అంటే లాలెస్నెస్. ఎనార్కీ అంటే చట్టం అనేది లేకపోవడం, రూల్ అనేది లేకపోవడం, దాన్ని ఎనార్కీ అంటాం. ల్యాక్ ఆఫ్ చట్టం, ల్యాక్ ఆఫ్ రూల్స్. డిస్పైట్ లూజింగ్ స్టేట్ మెంబర్షిప్, ది ICC అసర్ట్స్ అంటే నొక్కి చెప్తుంది జ్యూరిస్డిక్షన్ ఓవర్ పాస్ట్ ఇన్ఫ్రాక్షన్స్. అంటే ఇంతకుముందు చేసిన ఇన్ఫ్రాక్షన్ అంటే చట్టాలకు చేసిన వైలేషన్స్ అనమాట. వైలేషన్స్, ఉల్లంఘనలకి ఈ రోజుకి కూడా జ్యూరిస్డిక్షన్ ఇది అసర్ట్ చేస్తుంది. యాడ్హాక్ అంటే చెప్పాను, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం క్రియేట్ చేసిన దాన్ని మనం యాడ్హాక్ అంటాం, పర్మనెంట్ కాదు. ఆఫ్ అండ్ టెంపరరీ, ఇంప్రొవైజ్డ్, అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి అవసరానికి తగ్గట్టుగా మనం ఫామ్ చేసే వాటి యాడ్హాక్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటాం. ఇట్స్ అన్ యాడ్హాక్ కమిటీ, ఇట్స్ అన్ యాడ్హాక్ టాస్క్ అంటే అప్పటికప్పుడు టెంపరరీగా క్రియేట్ చేసింది అని. సో మేక్ షిఫ్ట్ అంటే టెంపరరీ. ఎక్స్టెంపోరినస్ అంటే అప్పటికప్పుడు, వితౌట్ ప్రిపరేషన్. ఎక్స్టెంపోర్ అంటే అర్థం ఏంటి, నువ్వు ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు ఇచ్చే స్పీచ్ని ఎక్స్టెంపోర్ అంటారు. ముందు ప్రిపేర్ చేస్తే ఎక్స్టెంపోర్ కాదు, అంటే అప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా. ఇంప్రాంప్టు అంటారు, విన్నారు ఈ పదం, ఇంప్రాంప్టు, ఇక్కడ పెట్టేశాం. ఇంప్రాంప్టు అంటే వితౌట్ ప్రిపరేషన్, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఉంటే దాన్ని ఇంప్రాంప్టు అంటాం. ప్రొవిజనల్ అన్నా కూడా పర్మనెంట్ కాదు. మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు, ప్రొవిజనల్ అనేది పర్మనెంట్ కాదు, పర్మనెంట్ తర్వాత వస్తుంది, అందాక ప్రొవిజనల్ ఇస్తారు, టెంపరరీ. యాంటనిమ్స్, ఇన్స్టిట్యూషనలైజ్డ్ అవడం అంటే వ్యవస్థీకృతం అయిపోవడం, అంటే పర్మనెంట్ అయిపోయినట్టు. పెరినియల్ అంటే పర్మనెంట్. ఎంట్రెంచ్డ్ అంటే ఏంటమ్మా, డీప్గా మనం నాటుకుపోవడాన్ని ఎంట్రెంచ్డ్ అంటాం. సో మన మనసుల్లో కాస్టిజం అనేది ఎంట్రెన్స్ అయిపోయింది, అంటే ఈ కులం, మతం, జాడ్యాలు, కుల పిచ్చి అనేది మనందరి మనసుల్లో ఎంట్రెన్స్ అయిపోయిందంటే పూర్తిగా నాటుకుపోయింది అంటాం. కెనోనికల్, నెక్స్ట్ వర్డ్ చూసారా, కెనోనికల్. కెనాన్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కెనోనికల్? కెనోనికల్ అంటే అఫీషియల్ బుక్స్లో క్లియర్గా రాసింది, సో దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. సంథింగ్ దట్ కెనాట్ బి క్వశ్చన్డ్, సీక్రెట్ బుక్స్లో మెన్షన్ చేశారు, క్వశ్చన్ చేయడానికి లేదు అన్నట్టు, అంటే పర్మనెంట్ అనే కాంటెక్స్లో చెప్పారు. ది ICC వాజ్ ఎస్టాబ్లిష్ టు రీప్లేస్ అన్ యాడ్హాక్ ట్రైబ్యునల్స్. డిఫరెంట్ యాడ్హాక్ ట్రైబ్యునల్స్ని రీప్లేస్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. టెంపరీగా అప్పటికప్పుడు వచ్చే ట్రైబ్యునల్స్ కన్నా ఇది బెటర్ అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. డిస్ప్రపోర్షనేట్లీ, ప్రపోర్షనల్ అంటే తగినట్టు, డిస్ప్రపోర్షనేట్ అంటే దానికంటే మించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్కి లేట్గా వచ్చాడని చెప్పి వాడు కాళ్ళు చేతి ఎరగొట్టేసాం అనుకో, అది డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్. లేట్గా వస్తే గోడ కుర్చీ వెయ్యు, గుంజీలు తీయచ్చు, కాళ్ళు చేతి ఎరగొట్టేస్తావా, అది డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్, దానికి మించి అన్నట్టు అనమాట. టు ఎన్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ఎక్సెసివ్ అండ్ ఇన్కాంగ్రువెంట్ రిలేటివ్ టు ది నామ్. ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద పనిష్మెంట్ వేస్తే దాన్ని డిస్ప్రపోర్షనేట్ అంటాం. సో ఇన్ఆర్డినేట్లీ, ఎగ్రీజియస్లీ, స్టూపిడిటీ, ఎసిమెట్రికల్లీ, ఇది తప్పు ఎంత ఉంటే శిక్ష ఎంత ఉందనుకోండి, అది ఎసిమెట్రికల్. ఎగ్జార్బిడెంట్లీ, చాలా ఎక్కువ అన్నట్టు. ఆపోజిట్ కమెన్సురేట్ అంటే తగినట్టు. ఈక్విటబుల్ అంటే ఫెయిర్. కాన్గ్రోస్ అంటే దాంతో సింక్ అయ్యేలాగా, సిమెట్రికల్. ఇవి. సో ICC మీద ఎక్యుజేషన్ ఏంటంటే ఎక్కువగా స్పెసిఫిక్ రీజన్స్ నుంచి ఉన్న లాడర్స్ని డిస్ప్రపోర్షనేట్గా, అంటే డబ్బున్న కంట్రీస్, పవర్ఫుల్ నేషన్స్ని వదిలేస్తున్నారు, ఈ పేద కంట్రీస్ యొక్క లీడర్స్ని డిస్ప్రపోర్షనేట్గా టార్గెట్ చేస్తుంది అనేది ICC మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ. ఇన్సులేట్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్సులేట్ చేయడం అంటే షీల్డెడ్, ప్రొటెక్టెడ్ అని అర్థం. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి నీకు ప్రొటెక్షన్ ఉంటే అప్పుడు ఇన్సులేట్ చేయబడ్డావు అంటాం. సో సీక్వెస్టర్డ్ అంటే సెపరేట్ చేయడం. క్లాయిస్టర్ అన్న సెపరేట్ గదిలో ఉంచడం. హెర్మిట్ అంటే ఎవరు, హూ ఈజ్ హెర్మిట్, ఒక సన్యాసి, ఒంటరిగా హిమాలయాల గట్ట వెళ్ళిపోయి ఉండే వ్యక్తిని మనం హెర్మిట్ అంటాం. సో హెర్మిటెడ్ అంటే సెపరేట్గా, సెక్లూడెడ్గా, ఐసోలేటెడ్గా, ఒంటరిగా ఉండడం అని అర్థం. ఇంపర్వియస్ అంటే నాట్ ఎఫెక్టెడ్. ఇంపర్వియస్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్కి లోబడకుండా, లోను కాకుండా, సో ఇంపర్వియస్, ఎఫెక్ట్ అవ్వకుండా అంటే ఇన్సులేట్ అవుతున్నట్టు, ప్రొటెక్ట్ అవుతున్నట్టు. ఆపోజిట్ ఎక్స్పోజ్డ్, పర్మియబుల్ అంటే అర్థం ఏంటి, మీ నుంచి ప్రవహిస్తోంది, పాస్ ఆన్ అవుతోంది అని. ససెప్టబుల్ అంటే వల్నరబుల్, ససెప్టబుల్ అంటే వీక్గా ఉంది, రిస్క్లో ఉన్నారు, మిమ్మల్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్నట్టు. అన్ఫోర్టిఫైడ్, ఫోర్టిఫికేషన్ అంటే ప్రొటెక్షన్, అన్ఫోర్టిఫైడ్ అంటే ప్రొటెక్షన్ లేదు అని. ది ICC ఈజ్ నాట్ ఎంటైర్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ జియోపొలిటికల్ మాన్యూవరింగ్. ICCకి జియోపొలిటికల్ మాన్యూవరింగ్ జరుగుతుందో, మాన్యూవరింగ్ అంటే మ్యానిపులేట్ చేయడం జరుగుతోంది, దానికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉందా, లేదు. తనకి మ్యాండేట్ ఉన్నప్పటికీ కూడా, అఫీషియల్గా తనకి కొన్ని పవర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ జియోపొలిటికల్ మాన్యూవరింగ్ జరుగుతుంది. కంట్రీస్ దాన్ని మ్యాన్యూవర్ చేస్తున్నాయి, మ్యానిపులేట్ చేస్తున్నాయి.
కంటింజెంట్ అంటే డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో యువర్ సక్సెస్ ఈజ్ కంటింజెంట్ ఆన్ ఏంటి, యువర్ ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రెషర్ ఇన్ ద ఎగ్జామ్ హాల్లో మీరు ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని మీద మీ సక్సెస్ ఆధారపడుతుంది. ఇట్ ఈస్ కంటింజెంట్ అంటే దాని మీద డిపెండెంట్ అని అర్థం. సర్కమ్స్టాన్షియల్, కండిషనల్, ప్రావిజనల్, స్పెక్యులేటివ్ అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం గెస్ చేయాల్సిందే అన్నట్టు. అబ్సల్యూట్, ఇన్వేరియబుల్, అన్క్వాలిఫైడ్, ఇర్రెఫ్యూటబుల్ అంటే అసలు రెఫ్యూట్ అంటే ఎదిరించడానికి లేదు, తప్పుపడడానికి లేదు అని అర్థం. సో అన్క్వాలిఫైడ్ అంటే అబ్సల్యూట్ అని అర్థం, అంటే వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అన్క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటమ్మా, వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. మీకు పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ చెప్పినప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్ అంటారు. అంటే వాడికి సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని. అవి అబ్సల్యూట్ కాదు, వాడికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పడానికి దే ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి అంటాం. అన్క్వాలిఫైడ్ అంటే అసలు ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. క్వాలిఫికేషన్ అని కాదు ఇక్కడ, అర్హత అనేది కాదు మీనింగ్, రెస్ట్రిక్షన్ అనేది మీనింగ్. The ICC's enforcement capacity is often contingent on the cooperation of sovereign states. సో ICC యొక్క ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీ దేని మీద ఆధారపడుతుంది, కోఆపరేషన్ ఆఫ్ సావరెన్ స్టేట్స్ యొక్క కోఆపరేషన్ మీద ఆధారపడుతుంది. మ్యాండేట్ అంటే తీర్పు, అండ్ అథారిటేటివ్ డైరెక్టివ్ ఆర్ కమిషన్ మనం మ్యాండేట్ అని చెప్పంటాం. సో సెరనమ్స్ ఎడిక్ట్, ఫియాట్, ఇంజంక్షన్ అంటే అఫీషియల్ ఆర్డర్, ఫియాట్ అన్న, ఎడిక్ట్ అన్న ఒక లా, ఒక రూల్ అన్నట్టు మీనింగ్ అనమాట. ఆపోజిట్ ప్రిస్క్రిప్షన్ అంటే చేయమని చెప్పడం, ప్రిస్క్రిప్షన్ అంటే చేయొద్దని చెప్పడం. ప్రిస్క్రైబ్కి ఆపోజిట్ ప్రొస్క్రైబ్ అంటే బ్యాన్ చేయడం అనమాట, కంప్లీట్గా బ్యాన్ చేయడం. ఇంటర్డిక్షన్, అబ్రోగేషన్, రెసైండ్ అంటే అర్థం ఏంటి, రెసైండ్ అంటే క్యాన్సల్, దాని యొక్క నౌన్ ఫామ్ ఇది. ఇంటర్డిక్ట్ అన్న కూడా ఆపడం, మధ్యలో దాన్ని ఆపడం, అది ఇంప్లిమెంట్ చేయకుండా ఆపడం. అబ్రోగేట్ అంటే క్యాన్సల్, ప్రిస్క్రైబ్ అంటే బ్యాన్. ది ఐసీసీ ఆపరేట్స్ అండర్ అన్ ఎక్స్ప్లిసిట్ మ్యాండేట్ డెరైవ్డ్ ఫ్రమ్ రోమ్ స్టాట్యూట్ నుంచి వస్తున్న ఎక్స్ప్లిసిట్ మ్యాండేట్ని ఆధారంగా ఐసీసీ అనేది పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది పనిచేస్తుంది. ప్రొహిబిషన్, ఎస్, వెరీ గుడ్. సో ఇవి మనకి ఇవాల్టి వొకాబులరీ, టాప్ 10 వొకాబులరీ. వీటిపైన మీకు క్విజెస్ కావాలంటే మన ఎల్టెక్స్ క్లాసెస్ యాప్లో ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని చెప్పి మనం పెడుతున్నాము. ఇప్పుడు నేర్చుకున్న 10 వర్డ్స్ పైన మళ్ళీ క్విజ్లు ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేసి పికప్ చేసుకోవచ్చు. దీని పీడిఎఫ్ మన బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లోను, యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో రెండిట్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం మనం అందిస్తున్న కోర్సు బ్యాంక్ ఇన్ఫినిటీ. అతి తక్కువ ఫీజుతో, ఎక్కడా కూడా అన్మ్యాచ్డ్ క్వాలిటీ, ఎక్కడ కూడా కనీసం టచ్ చేయడానికి కూడా లేనంత క్వాలిటీతో మనం క్లాసెస్ అనేవి అందిస్తాం. అన్మ్యాచ్డ్ క్వాలిటీతో క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ అన్నీ కూడా ఆ రేంజ్లో మనం అందించడం జరుగుతుంది. టెస్ట్లు, వీడియో ఎక్స్ప్లెనేషన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అ బ్యాంక్ ఆస్పిరెంట్ అట్ జస్ట్ 12,000. మీకు బయట ఆఫ్లైన్లో 20,000 ఛార్జ్ చేస్తారు. అంతకు 100 క్వాలిటీతో మనం 12,000కి ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తాం. ఇక్కడ మీరు క్లాసులు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాస్ వింటే మళ్ళీ వినాలంటే మీరు వెళ్ళలేరు, మళ్ళీ వెళ్ళాలి. సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ క్లాస్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఇంట్లో కూర్చొని ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ మన యాప్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు ఈఎంఐ ఆప్షన్ వాడుకుంటానంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈఎంఐ ఆప్షన్ వాడుకోండి. అండ్ ఓన్లీ మెయిన్స్ కోసం, ప్రిలిమ్స్ మాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళకి సాఫల్య ప్రోగ్రామ్ ఉంది. ఇందులో 9,000 రూపీస్ విత్ ఈఎంఐ ఆప్షన్ మనం ప్రొవైడ్, అంటే 3 into 3,000 కడితే సరిపోతుంది. జస్ట్ 9,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ వస్తుంది. అండ్ ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. That's it. Take care. If you have any more questions about any of our courses, you can shoot. ఎలా ఉంది చివరి వరకు చూసిన వాళ్ళు, ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన వాళ్ళు, స్ట్రక్చరింగ్ ఆఫ్ ఎడిటోరియల్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. గివ్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ దిస్ ఎడిటోరియల్ సెషన్ ఈజ్ డిజైన్డ్ టు కవర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ, ప్రెడామినెంట్గా యూపీఎస్సీ అండ్ బ్యాంక్స్. ఇద్దరికీ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా నేను డిజైన్ చేశాను. మీరు ఎవరు కూడా మాకు ఇది అక్కర్లేదు అనుకోవద్దు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా సినోనిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ బిల్డ్ చేసుకోండి. బ్యాంక్ ఆస్పిరెంట్స్ కూడా బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకోండి, ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్లో అవసరం అవుతుంది. ప్లస్ ఎస్పెషల్లీ మీకు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ గురించి అడుగుతూ ఉంటారు. డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్లో న్యూస్లో ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతారు. సో అది వొకాబులరీ బేసిస్లో చదువుకోవడం కన్నా కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అసలు ఏం జరుగుతుందనే విషయం మీద అవగాహన ఉంటే ఆ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రాయగలుగుతారు. సో ఎడిటోరియల్ అనేది ఒక పర్పస్ కాదు, ఎన్నో రకాల పర్పసెస్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. హౌ ఇస్ ఇట్?
షేర్ యువర్ ఫీడ్బ్యాక్. లైవ్లో చూస్తున్న వాళ్ళు లైవ్లో ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. రికార్డింగ్ చూస్తున్న వాళ్ళు రికార్డింగ్ అయిన తర్వాత చివరిలో కామెంట్స్ మీరు పెట్టండి. ఖచ్చితంగా కామెంట్స్ మాత్రం పెట్టాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది లైక్ బటన్.